హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. సో ఇది 2024లో 18 జూలై నాడు జరిగిన డిఎస్సి పేపర్ సోషల్ పేపర్. సో మొత్తం 4 పేపర్స్ జరిగాయి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ ఒక్కొక్క పేపర్లో 88 ప్రశ్నలు ఉంటాయి. సో 4 పేపర్స్కి సంబంధించి నేను ఆల్రెడీ ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను, బట్ అప్పుడు ఆన్సర్స్ ఇవ్వలేదు. సో ఇది ఆన్సర్స్, అలాగే ఆన్సర్స్తో పాటు సో దానికి అనుగుణంగా సో ఆన్సర్స్తో పాటు ఆ లెసన్లో ఉన్న అడిషనల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్కి రిలవెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఏమేం ప్రశ్నలు అనేవి సో అడగడానికి ఈ టెట్లో అవకాశం ఉంటుందో సో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. టెట్కి డిఎస్సికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మొత్తం 352 ప్రశ్నలు ఉన్న పేపర్ ఇది. సో ఇందులో నేను 2 పేపర్స్ ప్రస్తుతం చేశాను, ఇందులో ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రేపు నైట్ కల్లా ఈ 4 పేపర్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. మొత్తం 352 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్నలు అనేవి ఈ టెట్లో కానీ తర్వాత జరగబోయే డిఎస్సిలో కానీ కంపల్సరీగా వస్తాయి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 352 ప్రశ్నలకు సంబంధించి నేను ఆల్రెడీ ఆన్సర్స్ ఇస్తూ ఒక వీడియో కూడా యాప్లో చేశాను. సో అదేవిధంగా అన్నింటికి ఆన్సర్స్ చెప్తూ కూడా నేను వీడియోస్ అనేవి చేస్తాను. సో దానివల్ల మీ రివిజన్ అనేది చాలా వేగంగా ఫినిష్ అవుతుంది. తెలుగు, సైకాలజీ అండ్ సోషల్ అనేది సో సింపుల్గా ఆన్సర్ టిక్ చేస్తూ వెళ్తాను చూడండి. సో రేపటి వరకు అవైలబుల్ ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ కూడా టెస్ట్ సిరీస్ ఫోల్డర్లో అప్లోడ్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. సో చూద్దాం. ఉష్ణ మండల ప్రాంతంలో ఋతుపవనాలు సాధారణంగా ఈ అంశాల మధ్య ఏర్పడతాయి. 20 డిగ్రీల ఉత్తర మరియు 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉష్ణమండల ప్రాంతాల్లో ఋతుపవనాలు ఏర్పడతాయి. సో లెసన్ నేమ్స్ అన్నింటికీ ఇవ్వలేదు. 10th క్లాస్ 4th లెసన్ భారతదేశ శీతోష్ణ స్థితి. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తరం 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. సో ఈ పాఠంలో ముఖ్యమైన అంశాలు: హరిత గృహ వాయువుల ఉద్గారాల్ని అన్ని దేశాల్లో తగ్గించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమస్యని ఎదుర్కోవడానికి శీతోష్ణ స్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి ఏర్పడింది. మానవుల కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక ఒడంబడికని ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాల్ని ఈ అంతర సంఘం నిర్వహించింది. వీటిల్లో ఏది కూడా విజయవంతం కాలేదు. 2015లో ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ప్యారిస్లో జరిగిన సమావేశంలో 2015లో ప్యారిస్లో జరిగిన సమావేశంలో హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ మేరకు తగ్గించి పారిశ్రామికీకరణకు పూర్వస్థాయికి తగ్గించాలని జరిగిన ఒప్పందంపై 195 దేశాలు సంతకాలు చేశాయి. సో ఈ లైన్ని అనేక విధాలుగా కూడా టెట్లో డిఎస్సిలో అడిగారు. సో ఒకసారి ఇయర్ అడిగారు, ఒకసారి ప్లేస్ అడిగారు, ఒకసారి ఎంత సెంటిగ్రేడ్ అని అడిగారు, ఒకసారి ఎన్ని దేశాలు సంతకం చేశాయని అడిగారు. సో మళ్ళీ వస్తున్న బిట్ ఇది. కృష్ణా గోదావరి నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలవడానికి కారణం ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపు కొద్దిగా వంగి ఉండడం వల్ల. సో ఈ ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది స్కూల్ బుక్స్లో లేదు, బట్ చదివితే ఈ పాయింట్స్ అనేవి మీకు 2 కూడా కనబడతాయి. సో ఇంటర్ నుంచి అడిగారని భావించవచ్చు. కింది వాటిలో భారతీయ వ్యవసాయం యొక్క ప్రత్యేక లక్షణాన్ని గుర్తించండి. ఋతుపవన వర్షపాతంపై ఆధారపడడం, తక్కువ వ్యవసాయ ఉత్పత్తి, పెద్ద భూ కమతాల్ని కలిగి ఉండడం అనేది కాదు. సో పెద్ద భూ కమతాలు కలిగి ఉండడం అనేది కాదు. సో జీవనాధార వ్యవసాయం, అధిక వ్యవసాయ శ్రామికుల్ని కలిగి ఉండడం. సో ఇవన్నీ కూడా భారతీయ వ్యవసాయం యొక్క ప్రత్యేక లక్షణాలు. సో ఇది కూడా స్కూల్ బుక్స్ నుంచే అడిగిన ప్రశ్న. కింది వాటిలో భారతదేశంలోని ఈ ప్రాంతాలు సతత హరిత అడవుల్ని కలిగి ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు సతత హరిత అడవుల్ని కలిగి ఉన్నాయి. ఇది 8వ తరగతిలోని 5వ లెసన్ నుంచి తీసుకున్నారు. సతత హరిత అడవులు. సో ఇవన్నీ కూడా సతత హరిత అడవులు భూమధ్యరేఖ ప్రాంతాలు, కేరళ, అండమాన్లలో పెరుగుతాయి. సతత హరిత అడవులు ఇవి ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్లు. ఇవి తెలంగాణలో లేవు. కదంబం, వెదురు, నేరేడు చెట్లు సతత హరిత అడవుల్లో ఉంటాయి. హిమాలయాల్లోని సతత హరిత అడవుల గురించి కూడా ప్రీవియస్ బిట్ వచ్చింది. ఇవి సంవత్సరమంతా పచ్చగా ఉండే దేవదారు చెట్ల అడవులు. వీటి ఆకులు సన్నగా సూదుల మాదిరి ఉంటాయి.
ఇక్కడి చెట్లు పూలు పూయవు, వీటికి శంకువుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి. సో అలాగే 9th క్లాస్లో ఇచ్చిన జీవవర్ణం లెసన్లో ఉన్న ఇవి కూడా చూద్దాం. వీటి నుంచి ఖచ్చితంగా టెట్లో బిట్ అనేది ఉంటుంది. ఉష్ణమండల సతతహరిత అడవులు భూమధ్య రేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఇక్కడ రోజ్వుడ్, ఎబోనీ, మహాగని పెరుగుతాయి చెట్లు. సో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సో ముందుగా ఇవన్నీ చూద్దాం. ఉష్ణమండల సతతహరిత అడవులు భూమధ్య రేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉంటాయి. సమశీతోష్ణ సతతహరిత అడవులు సమశీతోష్ణ ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్లో ఉంటాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అమెరికాలోని ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాల్లో కనబడతాయి. మధ్యధరా వృక్షజాలం ఖండాల పడమర నైరుతి అంచుల వద్ద, మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాలో మధ్యధరా వృక్షజాలం ఉంటుంది. సో ఇక్కడ కనబడడం వల్ల దీన్ని మధ్యధరా వృక్షజాలం అంటారు. మధ్యధరా సముద్రం చుట్టూ ఉండడం వల్ల. కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో మధ్యధరా వృక్షజాలం కనబడుతుంది. శృంగాకారపు అడవులు, వీటినే టైగా అంటారు. ఉత్తరార్ధగోళంలో 50 నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య ఇవి కనబడతాయి. ఇవి హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనబడతాయి. ముళ్ళ పొదలు పొడిగా ఉండే ఎడారి లాంటి ప్రాంతాల్లో ఉంటాయి. టండ్రా వృక్షజాలం యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో కనబడుతుంది. సో ఉష్ణమండల సతతహరిత అడవుల్లో రోజ్వుడ్, ఎబోనీ, మహాగని చెట్లుంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాల్, టేకు, వేప, శీషం చెట్లుంటాయి. ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు కనబడతాయి. సమశీతోష్ణ సతతహరిత అడవుల్లో ఓక్ పైన్, నీలగిరి చెట్లుంటాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో ఓక్, యాష్, బిర్చ్ మరియు జింక, నక్క, తోడేలు, అడవికోళ్ళు, ఇతర పక్షులు కనబడతాయి. మధ్యధరా వృక్షజాలంలో నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, ఆలివ్, ద్రాక్ష, అంజురా చెట్లుంటాయి. ఇక్కడ వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించారు. అడవి జంతువులు ఇక్కడ ఎక్కువగా లేవు మధ్యధరా వృక్షజాలం వద్ద. శృంగాకారపు అడవుల్లో చిర్, ఫైన్, సెడార్ వృక్షాలు, సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవ ప్రాంత ఎలుగుబంటి కనబడతాయి. ఉష్ణమండల గడ్డి భూముల్లో గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకానికి చెందినవి. ఉష్ణమండల గడ్డి భూముల రకానికి. ఇక్కడ ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి ఉంటాయి. చిరుతపులి. సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ఇక్కడ గడ్డి కురచగా ఉండి పోషకాలతో ఉంటుంది. ఈ గడ్డి భూముల్ని యూరేషియాలో స్టెప్పీలు అంటారు. సమశీతోష్ణ మండల గడ్డి భూముల్ని యూరేషియాలో స్టెప్పీలు అంటారు. ఇక్కడ అరవి బర్రెలు, దున్నలు, దుప్పి కనబడతాయి. ముళ్ళ పొదలు, తక్కువ వర్షపాతం, ఎక్కువ వేడి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. టండ్రా వృక్షజాలంలో నాచు, లైకెన్, చిన్న పొదలుంటాయి. సీల్, వాల్రస్, మస్క్, యాక్సిస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధృవ ప్రాంత ఎలుగు, ధృవపు నక్కలు టండ్రా వృక్షజాలంలో కనబడతాయి. నల్ల రేగడి నేలల్లో సమృద్ధిగా ఉండేవి సున్నం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఆక్సైడ్ మరియు పొటాషియం. సో ఇంటర్బిట్ ఇది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ 2017 ప్రకారం నికరంగా సాగు కింద ఉన్న భూమి 45.5%, అడవుల కింద ఉన్న భూమి 23.3%. ఇంటర్ క్వశ్చన్ ఇది. ప్రపంచ వైశాల్యం మరియు జనాభాలో భారత్ వాటా 2.4%. ప్రపంచ వైశాల్యంలో భారత్ వాటా కాగా జనాభాలో 17.5%. ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ లెసన్ చూద్దాం. ఇంటర్ సెకండ్ ఇయర్ 7th లెసన్. భారతదేశ ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్లు విస్తరించి ఉంది. సో స్కూల్ బుక్స్లో 10thలో మనకే ఇది సరిచేయమని ఇచ్చారు. అక్షాంశాలు, రేఖాంశాలని రాంగ్గా ఇచ్చి. సో ఇంటర్లో ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలానే స్కూల్ బుక్స్లో 3214, 2933 కిలోమీటర్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో కర్కట రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ భారత్ మధ్య గుండా వెళ్తోంది. దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది భారతదేశంలో. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల మధ్య వ్యత్యాసం 2 గంటలు. ప్రామాణిక మెరీడియన్ అయిన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం దేశం మధ్య గుండా ఉత్తర దక్షిణ దిశగా వెళ్తుంది వస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీనిష్ కాలమానం కంటే 5.5 గంటల ముందు ఉంటుంది. స్టాండర్డ్ మెరీడియన్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ సమీపంలోని మీర్జాపూర్ గుండా వెళ్తుంది. పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం. ప్రధానంగా తమిళనాడులో
సో కారైకల్ తమిళనాడు, యానాం ఏపీ, మాహే కేరళ, ఈ 3 కలిపి పుదుచ్చేరి. ఇందిరా పాయింట్ భారత్ దక్షిణ బిందువు. గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క దక్షిణ కొన భాగంలో ఇందిరా పాయింట్ ఉంది. బారెన్ ద్వీపం మధ్య అండమాన్ తూర్పున ఉన్న బారెన్ ద్వీపం భారతదేశంలో చురుకైన అగ్నిపర్వతం. నార్కోండం, ఈ అగ్నిపర్వత ద్వీపం ఉత్తర అండమాన్ యొక్క ఈశాన్య భాగంలో ఉంది. 10 డిగ్రీల ఛానల్ లేదా 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండమాన్ దీవుల్ని నికోబార్ దీవుల నుండి వేరు చేస్తుంది. చాలాసార్లు అడిగిన బిట్ ఇది. డంకన్ పాస్ దక్షిణ లిటిల్ అండమాన్ మధ్య ఉంది. లిటిల్ గ్రాండ్ ఛానల్ గ్రేట్ నికోబార్, సుమత్రా ఇండోనేషియాలోని సుమత్రా మధ్య ఉంది. పచ్చ దీవులు అండమాన్ నికోబార్ దీవుల్ని పచ్చ దీవులు అంటారు. 8 డిగ్రీల ఛానల్ లేదా 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం మినికాయ్ మాల్దీవుల మధ్య ఉంది. 9 డిగ్రీల ఉత్తర అక్షాంశం మినికాయ్ని లక్షద్వీప్ ప్రధాన ద్వీప సమూహం నుండి వేరు చేస్తుంది. పాక్ స్ట్రెయిట్ తమిళనాడు మరియు శ్రీలంక మధ్య ఉంది. ఆడమ్స్ వంతెన తమిళనాడు శ్రీలంక మధ్య ఉంది. ఆడమ్స్ వంతెనకు ఉత్తరంగా పాల్క్ బే మరియు దక్షిణంగా మన్నార్ గల్ఫ్ ఉంది. పంబన్ ద్వీపం ఆడమ్స్ వంతెనలో ఒక భాగం. రామేశ్వరం పంబన్ ద్వీపంలో ఉంది. కింది వాటిలో ఒక సంవత్సరంలో 100 సెంటీమీటర్లు మరియు అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న తెలంగాణ జిల్లాలు ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి మరియు మంచిర్యాల్. ఇది ఇంటర్ నుంచి తీసుకున్నారు. ఈ యూరోపియన్ దేశాలు స్కాండినేవియన్ ద్వీపకల్పంలో భాగం. నార్వే మరియు స్వీడన్. సో 7th క్లాస్లో యూరప్ లెసన్ ఇది. యూరప్ గురించి అదనపు సమాచారం చూద్దాం. సో ఇవన్నీ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. యూరప్కి ఉత్తరాన ఆర్కిటిక్, దక్షిణాన మధ్యధర, పశ్చిమాన అట్లాంటిక్ సముద్రాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రానికి ఉత్తరాన యూరప్, దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి. మధ్యధర అంటే అర్థం ప్రపంచ మధ్య భాగం. యూరప్కి తూర్పు సరిహద్దు యూరల్ పర్వతాలు. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు కావు. యూరల్ పర్వతాలకు తూర్పు పడమరలు. తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్ ఉన్నాయి. యురేషియా అంటే యూరప్ మరియు ఆసియా. ఆల్ప్స్ పర్వత శ్రేణులు సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. బుడాపెస్ట్ నగరం పశ్చిమ యూరప్లోని హంగరీ దేశంలో డాన్యూబ్ నది ఒడ్డున ఉంది. కాకసస్ పర్వతాలు కాస్పియన్ నల్ల సముద్రాలకు మధ్య ఉన్నాయి. యూరప్, ఆసియా ఖండాల మధ్య వ్యత్యాసం. ఆసియాలో విస్తార పీఠభూములుండగా యూరప్లో లేవు. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లో ఉన్నవి చిన్న చిన్న పీఠభూములు. ఐరోపాలోని మైదానాలు విశాల మైదానాలు. వోల్గా, నైపర్. సో ఇవి వేసవిలో మంచు కరిగి కాలువలుగా నీరు ప్రవహించి ఏర్పడ్డ పెద్ద నదులు. రైన్ నది ఉత్తర సముద్రంలో, వోల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తాయి. ఇటలీకి 3 వైపులా సముద్రం ఆవరించి ఉంది. ద్వీపకల్పం అంటే 3 వైపులా నీరు, ఒకవైపు భూభాగం ఉండడం. ఎగ్జాంపుల్ స్కాండినేవియా, ఇటాలియన్, గ్రీస్. ఇవి ద్వీపకల్పాలు. ద్వీపం అంటే చుట్టూ నీరు, మధ్యలో భూభాగం ఉన్న ప్రాంతం. ఉదాహరణ గ్రేట్ బ్రిటన్ అనేది ద్వీపం. స్కాండినేవియా ద్వీపకల్పంలో భాగం. నార్వే, స్వీడన్. సో ఇప్పుడు అడిగారు, చాలాసార్లు అడిగిన బిట్ ఇది. గ్రేట్ బ్రిటన్ 4 వైపులా నీరుండి ఒకవైపు కూడా భూభాగం లేని ద్వీపదేశం. గల్ఫ్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలు. ఇవి 3 వైపులా నీరు ఆవరించి ఉంటాయి. బాల్టిక్ సముద్రం పెద్ద గల్ఫ్ ప్రాంతం. యూరప్ శీతోష్ణ స్థితి భారత్ కంటే చల్లగా ఉంటుంది. ధృవాలు ఇక్కడ సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. ధృవాల దగ్గర సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువగా ప్రభావం చూపేవి భూమధ్య రేఖ నుండి దూరం మరియు అట్లాంటిక్ మహాసముద్రం పవనాలు. శీతాకాలంలో పూర్తిగా చల్లగా ఉండేవి పశ్చిమ యూరప్, తూర్పు యూరప్, పోలాండ్, రష్యా. రష్యాలోని నదులు, సముద్రాలు శీతాకాలంలో గడ్డకడతాయి. పశ్చిమ యూరప్లోని సముద్ర తీర ప్రాంతాలు శీతాకాలంలో గడ్డకట్టవు. ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్లో వెచ్చదనం ఉంటుంది. పశ్చిమ యూరప్ అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉంటుంది. పశ్చిమ పవనాలు సంవత్సరమంతా అట్లాంటిక్ మహాసముద్రం నుండి గాలులు యూరప్ వైపు వీస్తాయి. పశ్చిమ దిశ నుండి వీచే వీటిని పశ్చిమ పవనాలు అంటారు. వాస్తవంగా ఇవి నైరుతి నుండి ఈశాన్యం వైపు వీస్తాయి. యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేవి పడమటి గాలులు సంవత్సరం అంతా వీస్తూ ప్రభావితం చేస్తాయి. సముద్ర ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. సముద్ర జలాలు ఒక చోటు నుండి మరొక చోటికి ఖండాల వెంట ప్రవహిస్తాయి. వీటినే సముద్ర ప్రవాహాలు అంటారు. ఇవి వేల కిలోమీటర్ల దూరం వరకు నదులుగా ప్రవహిస్తుంటాయి. కవోష్ణ సముద్ర ప్రవాహాలు భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరం అంతా సముద్ర ప్రవాహాలు పయనిస్తుండటంతో వీటిని కవోష్ణ ప్రవాహాలు అంటారు. కవోష్ణ ప్రవాహాల దిశ పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు పయనిస్తాయి. కవోష్ణ ప్రవాహాలు ప్రభావితం చేసే ప్రాంతాలు అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలని ప్రభావితం చేస్తాయి. తర్వాత యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతాలని తాకుతాయి. కవోష్ణ సముద్ర ప్రవాహాలకు గల పేర్లు అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్, ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. స్ట్రీమ్ అంటే వేగంగా, డ్రిఫ్ట్ అంటే నిదానంగా ప్రవహించడం. ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా ఈ 2 ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. డాగర్ బ్యాంక్ బ్రిటన్ సమీపంలో ఉత్తర సముద్రం వద్ద బ్రిటన్ సమీపంలో ఉంటుంది. బ్రిటన్ సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతమే డాగర్ బ్యాంక్. ఐరోపా ప్రజలకు ప్రధాన ఆహారం చేపలు. యూరప్ లేదా ఐరోపాలో ప్రధాన పరిశ్రమ చేపల వేట. దక్షిణ ఐరోపా దేశాల్లోని శీతోష్ణ స్థితి మధ్య ధరా శీతోష్ణ స్థితి.
మధ్యధరా శీతోష్ణ స్థితి ఉపయోగం పండ్ల తోటల పెంపకానికి అనుకూలం. దక్షిణ యూరప్లో ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తి పండ్లు లేదా అంజూర పండ్ల తోటల్ని విస్తృతంగా పెంచుతారు. చాలా యూరప్ దేశాల్లో 4 కాలాలు ఉంటాయి. అవి చలికాలం, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం. నార్వే, స్వీడన్ వంటి ఉత్తరాది దేశాల ప్రత్యేకత సూర్యాస్తమయం ఉండదు. అర్ధరాత్రి సూర్యుడు గల దేశాలు నార్వే, స్వీడన్ వంటి ఉత్తరాది దేశాలు. యూరప్లో వ్యవసాయానికి వేసవి అనుకూలం. భారత్లోని 2 వ్యవసాయ కాలాలు రబీ అంటే చలికాలం, ఖరీఫ్ అంటే వర్షాకాలం. ఐరోపాలో అధిక భాగం పర్వతాలతో కూడి వ్యవసాయానికి అనువైనది కాదు. ఐరోపాలోని మైదానాలు, నదిలోయ ప్రాంతాలు చాలా సారవంతమైనవి. వ్యవసాయ భూముల శాతం నార్వేలో 3, ఇంగ్లాండ్లో 30, జర్మనీలో 40%. భారత్లోని వ్యవసాయ భూమి 55%. ఫోల్డర్ అంటే హాలండ్లో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి పేరు ఫోల్డర్. ఉత్తర, తూర్పు ఐరోపాలో పండించేది సంవత్సరానికి 1 పంట మాత్రమే పండిస్తారు. దక్షిణ ఐరోపాలో 2 పంటలు పండిస్తారు. యూరప్ మైదానాల్లో గోధుమ ముఖ్య పంట. పండ్ల తోటల పెంపకానికి దక్షిణ యూరప్ ప్రసిద్ధి. ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి మధ్య ధరా దేశాలు పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్. యూరప్లో వ్యవసాయం చేసే పొలాలు 50 నుండి 100 ఎకరాల విస్తీర్ణత గల పెద్ద పొలాలు. కొలంబస్ వెస్టిండీస్ని కనుగొన్నాడు. వ్యాపార పవనాలు నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలు. పశ్చిమ పవనాలు నైరుతి నుండి ఈశాన్యం, ఈశాన్యం నుండి నైరుతి దిశకి వీస్తాయి. పశ్చిమ పవనాలు నైరుతి నుండి ఈశాన్యం మరియు ఈశాన్యం నుండి నైరుతి దిశకి వీస్తాయి. రైన్ నది ఖండాంతర వ్యాపారానికి అనువైనది. ఓల్గా నది ఖండాంతర వ్యాపారానికి అనువు కానిది. ఉష్ణోగ్రత, గాలిపీడనం మధ్య ఉన్న సంబంధం. గాలి వేడిగా ఉన్నప్పుడు గాలిపీడనం తక్కువగా, చల్లగా ఉన్నప్పుడు గాలిపీడనం ఎక్కువగా ఉంటుంది. వాతావరణం లెసన్లో తప్పకుండా చూడాల్సింది. ట్రోపో ఆవరణం ధృవాల వద్ద 8 కిలోమీటర్లు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్లు ఉంటుంది. ఎత్తు అనేది సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. సో స్టాటో ఆవరణం 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిసో 80, థర్మో 400. ఎక్సో ఆవరణం అన్నింటికంటే చివరి పైపొర ఇది. ట్రోపో ఆవరణంలో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్ని సాధారణ క్షీణత క్రమం అంటారు. 1000 మీటర్లకు 6 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది. సో పైకి వెళ్తే ట్రోపోలో తగ్గుతుంది, స్టాటోలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, మిసోలో తగ్గుతాయి, థర్మోలో వేగంగా పెరుగుతాయి, ఎక్సో ఆవరణంలో కూడా వేగంగా పెరుగుతాయి. అత్యంత ఎత్తులో ఉంటుంది ఈ ఆవరణం. సో ట్రోపో ఆవరణం వాతావరణంలోని 75% వాయువులు కలిగిన అధిక సాంద్రత గల పొర ట్రోపో ఆవరణం. అవపాతం, శీతోష్ణ స్థితిలోని మార్పులు అన్నీ కూడా ట్రోపో ఆవరణంలోనే సంభవిస్తాయి. స్టాటో ఆవరణం మబ్బులు లేకపోవడం వల్ల వర్షపాతం, తుఫాన్లు ఇక్కడ ఉండవు. జెట్ విమానాలు ఏరడానికి అనుకూలం. దీని పై భాగంలో ఓజోన్ పొర ఉంటుంది. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. మిసో ఆవరణం ఉల్కలు మిసో ఆవరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. అయాన్లు అనే విద్యుదావేశం గల కణాలు థర్మో ఆవరణంలో ఉంటాయి. దీన్నే అయానో ఆవరణం అని కూడా అంటారు. ఈ అయాన్లు భూమి నుండి ప్రసారం అయ్యే విద్యుదావేశం గల కణాలు అయాన్లు భూమి నుండి ప్రసారం అయ్యే రేడియో తరంగాల్ని పరావర్తనం చేస్తాయి. ఈ బిట్ అనేది చాలాసార్లు అడిగారు రేడియో తరంగాల గురించి. సో గుర్తుపెట్టుకోండి, ఇది థర్మో ఆవరణం, దీన్నే అయానో ఆవరణం అని కూడా అంటారు. సో అన్నిటికంటే చివరిది ఎక్సో ఆవరణం. దీని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. సో ఈ లెసన్లో చూద్దాం మిగిలిన ఇంపార్టెంట్వి. సో ఇది ఏ లెసన్ అంటే వాతావరణం లెసన్, 9th క్లాస్. బాగా ఎత్తులో ఉన్న మేఘాలు సిర్రస్ మేఘాలు, మధ్యలో ఉండేవి క్యూములస్, కింద స్థాయిలో ఉన్నవి స్ట్రాటస్. వర్షాన్నిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలు, నింబస్ మేఘాలు. ప్రపంచవ్యాప్తంగా వర్షాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలో 10 నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు, పశ్చిమ వైపుకు వెళ్లే కొద్దీ వర్షాలు తగ్గుతాయి. సో చాలాసార్లు అడిగిన బిట్స్ ఇవి 2 కూడా. సో ఈ లైన్ని పదే చదువుకోండి, 2 లైన్స్ని. సో అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమధ్య రేఖకి ఉత్తర దక్షిణ దిశల్లో 40 నుండి 60 డిగ్రీ అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడమటి తీరంలో భారీ వర్షాలు, తూర్పుకు వెళ్తున్న కొద్దీ వర్షాలు తగ్గుతాయి. భూమధ్య రేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే తక్కువ పీడనం ఉన్న ప్రాంతాల్లో అధిక వర్షాలు పడతాయి. ఖండాల కంటే సముద్రాలపై ఎక్కువ వర్షాలు పడతాయి. మహాసముద్రాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. పసిఫిక్ మహాసముద్రం ఆసియా ఓషియానాల్ని అమెరికా నుండి వేరుచేస్తుంది. కరెక్ట్. అట్లాంటిక్ మహాసముద్రం 3వ అతిపెద్ద మహాసముద్రం. ఇది రాంగ్. అట్లాంటిక్ అనేది 2వ అతిపెద్ద మహాసముద్రం. ఇది అమెరికా నుండి యూరప్, ఆఫ్రికా నుండి వేరుచేస్తుంది. కరెక్ట్. అంటార్కిటిక్ మహాసముద్రంను పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల విస్తరణ లేదా కొనసాగింపుగా పేర్కొంటారు. కరెక్ట్. మరియానా అగాధం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సో మరియానా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సో చూద్దాం. సో ఇవి పెద్ద నుండి చిన్నకు సముద్రాల ర్యాంక్. పసిఫిక్ అన్నిటికంటే పెద్దది. పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుండి ఆసియా ఓషియానాల్ని వేరు చేస్తుంది. ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా. 2వది అట్లాంటిక్ అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాల్ని వేరు చేస్తుంది.
మూడవది హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాల్ని తాకుతుంది, ఆఫ్రికా ఆస్ట్రేలియాల్ని విడదీస్తోంది. నాలుగవది అంటార్కిటిక్ లేదా దక్షిణ మహాసముద్రం, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక ఆప్షన్ అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది అని ఇచ్చినప్పుడు సో దక్షిణ మహాసముద్రం అనే ఇస్తారు ఆప్షన్లో. పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా అంటార్కిటిక్ సముద్రాన్ని పేర్కొంటారు. ఐదవది అతి చిన్న మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం, ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా యూరేషియా తీరాల్ని తాకేది ఆర్కిటిక్ మహాసముద్రం. అగాధాలు ఛాలెంజర్ లేదా మెరియానా పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది, దీని లోతు 11,022 మీటర్లు. ప్యూర్టోరికో లేదా డేవ్స్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది, 10,475 మీటర్ల లోతు ఉంటుంది. జావా అగాధం హిందూ మహాసముద్రంలో ఉంటుంది, 7,450 మీటర్ల లోతు ఉంటుంది. అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు డాన్ జోన్ కొలగను అంటార్కిటికా 440% లవణీయత, రెడ్బా సెనెగల్ 400%, వాండా అంటార్కిటికా 350%. తక్కువ లవణీయత బాల్టిక్ సముద్రం 10%, హడ్సన్ అఖాతం 3 నుండి 15%. ఎల్ నీనో పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి. లానినా దీనివల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. ఫెర్రస్ లోహాల్ని గుర్తించండి, నికెల్ మాంగనీస్ కోబాల్ట్. సో లోహాలకు సంబంధించి వేరే లెసన్ చూద్దాం, ఈ ఇంటర్నెట్స్ తీసుకున్నారు. సో 8th ఉన్న లెసన్ చూద్దాం. ఖనిజం భూమి లోపల నుండి పొందే ప్రతి ఒక్కటి ఖనిజం, మొక్కలు జంతువులు కాకుండా. కలప పునరుద్ధరించబడే వనరు, పునరుద్ధరించడానికి వీల్లేని ఇంధనాలు బంగారం, బొగ్గు, ముడి చమురు. సో ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. కోలార్ బంగారు గని భారత్లో ఏకైక బంగారు గని. ఇనుప ధాతువు ముడి ఇనువు, హెమటైట్, మాగ్నటైట్ ఇనుప ధాతు నిల్వలు తెలంగాణలో లభిస్తున్నాయి. వీటిని ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఇవి జపాన్కి ఎగుమతి అవుతున్నాయి. మైకా అబ్రకం ఇది మెరిసే ఖనిజం, సన్నటి పొరల్లో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం, విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. సున్నప్రాయిని ఉపయోగించే పరిశ్రమలు సిమెంట్, కార్బైడ్, ఇనుము ఉక్కు, సోడా యాష్ బట్టల సోడా, రసాయనాలు, కాగితం, ఎరువులు, గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. గ్రానైట్ కోత, కటింగ్, పాలిష్ పరిశ్రమల్లో అలంకరణకు ఉపయోగిస్తారు. స్మారక కట్టడాల్లో ఉపయోగిస్తారు. నేలని నునుపు చేసే సామానుల్లో ఉపయోగిస్తారు. మ్యాంగనీస్ ఉపయోగం పొటాషియం పర్మాంగనేట్ ఇనుము మిశ్రమ లోహాల్లో, ఇనుము ఉక్కు, బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి, సిరామిక్, గాజు పరిశ్రమల్లో మ్యాంగనీస్ని ఉపయోగిస్తారు. బెరెటిస్ కొన్ని ఖనిజాల సమూహం, వీటి నుండి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు. పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు. ముడి చమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి కూడా బెరెటిస్ని ఉపయోగిస్తారు. బేరియం బెరెటిస్ని వెలికి తీసే మూలకం. ఫెల్డ్స్పార్ గాజు, సెరామిక్ వస్తువుల తయారీకి ముడి సరుకు. ఈ దేశాల మానవ అభివృద్ధి సూచిక చాలా ఉత్తమంగా ఉంది, ఉత్తర అమెరికా దేశాలది. సో ఇంటర్బిట్. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుడు చుట్టూ తిరుగుతూ అంగారక గ్రహం మరియు బృహస్పతి కక్షల మధ్య అనేక చిన్న శిఖరాలు ఉన్నాయి. అవి గ్రహ శిఖరాలు. ఇంటర్బిట్. భూమధ్య రేఖ వద్ద ఈ కారణంగా అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది, అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల. సో ఇది 9th 10th అడిగారు. సో నేను తర్వాత ఇస్తాను ఈ లెసన్ నేమ్ అనేది. ఈ మ్యాప్లలో గోదావరి నది తూర్పు దిశలో వాలు కలిగి ఉందని మనం గుర్తించవచ్చు. 7th క్లాస్ లెసన్ ఇది. భారతదేశ భౌతిక పటాన్ని గమనిస్తే ఫస్ట్ లెసన్ పటాలకు సంబంధించి వివిధ రకాల పటాల అధ్యయనం అనే లెసన్లో ఉంటుంది. భారతదేశ భౌతిక పటాన్ని గమనిస్తే గోదావరి తూర్పు దిశలో వాలు కలిగి ఉందని గమనించవచ్చు అని ఉంటుంది లైన్. కింది వాడిలో భూమి యొక్క భ్రమణ ప్రభావాల్ని గుర్తించండి. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బాక్స్ ఐటమ్. సో మనల్ని ఇది సాల్వ్ చేయమని ఇచ్చారు. సో అదేవిధంగా స్కూల్ బుక్స్లో కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. భూమి యొక్క భ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడుతుంది, కరెక్ట్. గాలులు మరియు సముద్ర ప్రవాహాల దిశలో మార్పు వస్తుంది భ్రమణం వల్ల, కరెక్ట్. సూర్యాస్తమయం సూర్యోదయం సంభవించడానికి కారణమవుతుంది, కరెక్ట్. భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఉనికి. సో ఇది కూడా కరెక్టే. ఇవన్నీ కూడా భ్రమణం యొక్క ప్రభావాలు. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలు ఏర్పడి వర్షం కురుస్తూ వర్షపు నీరు నదుల రూపంలో భూమిపై ఉన్న వాలుల వైపు ప్రవహించి చివరకు సముద్రంలో కలిసే ప్రక్రియే నీటి చక్రం. సో దీనికి సంబంధించి నేను 2 లెసన్స్లో ఇచ్చాను. ఒకటి 9th క్లాస్, అదేవిధంగా 7th క్లాస్ చూద్దాం. ఇది 7th క్లాస్. బాష్పీభవనం నీరు ఆవిరిగా మారడం. బాష్పీభవన ప్రక్రియ అంటే మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరిగే ప్రక్రియ, నీటి ఆవిరి అయ్యే ప్రక్రియ. ద్రవీభవనం నీటి ఆవిరి నీరుగా మారడం. అవపాతం వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమిపై పడడం. అవపాత రూపాలు మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగండ్లు. జలచక్రం అనేది నిరంతర ప్రక్రియ. సో ఇక్కడ అడిగింది జలచక్రం లేదా నీటి చక్రం అన్న ఒకటే. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారవుతాయి. మేఘాలకు చల్లటి గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు నదులుగా ఏర్పడి సముద్రంలో కలుస్తాయి. ఆర్ద్రత తేమ వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి. భూ ఉపరితలంలో ఆవరించిన నీరు 71%.
మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ తెలంగాణలో అతి తక్కువ వర్షపాతం పొందుతున్న జిల్లాలు. ఋతుపవనాల శాఖలు: అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు మరియు బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో సాధారణ వర్షపాతం మాత్రమే సంభవించడానికి కారణం బంగాళాఖాతంలో తుఫాన్లు మే నుండి అక్టోబర్ మధ్య సంభవిస్తున్నాయి. వర్షమాపకం: వర్షపాతాన్ని కొలిచే పరికరం. వర్షపాతం సెంటీమీటర్లలో కొలుస్తారు. ఉపనదులు: పెద్ద నదుల్లో కలిసే సెలయేర్లు లేదా చిన్న వాగులు. డెల్టాలు: నదులు సముద్రంలో కలిసే చోట ఏర్పడతాయి. 230 కోట్ల మొక్కల పెంపకం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ప్రతి గ్రామంలో 40,000, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల పెంపకం. గ్రామస్థాయి హరిత రక్షక కమిటీలు చెట్ల పెంపకం, మొక్కల సంరక్షణ కోసం సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడ్డాయి. 1977 నవంబర్లో తూర్పు కోస్తాలో భయంకర తుఫాన్ సంభవించింది. తిరోగమన ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలకు మరొక పేరు. వాగులు ఎత్తైన ప్రాంతాల నుండి ప్రవహించే నీటి వల్ల ఏర్పడతాయి. వినాశకర తుఫాన్లకు కారణం పొడవైన తీరరేఖ ఉండడం వల్ల తుఫాన్లు ఎక్కువగా బంగాళాఖాతం నుండి సంభవిస్తున్నాయి. జలచక్రం లేదా నీటి చక్రం అంటే నీరు వివిధ రూపాల్లో ప్రసరణకు రావడం. ద్రవ, ఘన, వాయు రూపాల్లో. మహాసముద్రాలు, వాతావరణం, నేల ఉపరితలం, నేల లోపలి పొరలు, అన్ని జీవుల మధ్య నీరు నిరంతరం మారుతూ ఉండడాన్ని నీటి చక్రం సూచిస్తుంది. నీటి చక్రంని ఇలా తెలియజేస్తారు: వర్షపాతం = ఉపరితలంపై వాననీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావడం ప్లస్ బాష్పోత్సేకం. నీటి చక్రంలో 6 దశలు ఉన్నాయి. అవి బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం, భూగర్భ జలం. సో అవపాత రూపాలు కూడా గుర్తుపెట్టుకోండి: మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగండ్లు. బాష్పీభవనం: భూ ఉపరితలంపై ఉన్న నీరు ఆవిరి కావడం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో నీరు అనేది ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారుతుంది. భూ ఉపరితలంపై ఉన్న నీరు సౌరశక్తి ద్వారా ఆవిరవుతుంది. భూమి, చెరువులు, నదులు, సముద్రాల నుండి నిరంతరం నీటి ఆవిరి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మొక్కల నుండి కూడా బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది నీరు. రవాణా: వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాలపై నుండి భూమిపైకి చేరుతుంది. ఉపరితల వాయువులు భూభాగ జల భాగాల్ని ఆనుకొని వీచే చల్లటి గాలుల వంటి వాటి వల్ల మేఘాలు ఒక చోటు నుండి మరొక చోటుకి కదులుతాయి. ద్రవీభవనం: రవాణా చేయబడ్డ నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతుంది. అవపాతం: వాతావరణంలోని నీరు భూమి ఉపరితలంపైకి చేరడం. చల్లటి గాలులు మేఘాల్ని తాకినప్పుడు వాన, స్లీట్, మంచు రూపాల్లో నీరు తిరిగి భూమిపైకి లేదా సముద్రాలపైకి చేరుతుంది. ఉపరితలంపైకి నీటి ప్రవాహం: భూమిపైకి చేరిన చాలా భాగం నీరు కొండలు వాలుల మీదుగా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. దాంట్లో కొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు అనేవి పునరుద్ధరించబడతాయి. మిగిలింది వాగులు, నదుల నుండి మహాసముద్రాల్ని చేరి అక్కడ ఆవిరి అవుతుంది. భూగర్భ జలం: లోపలికి ఇంకిన నీరే భూగర్భ జలం అవుతుంది. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది, కానీ చాలా నిదానంగా ఉంటుంది. ప్రీవియస్ బిట్ ఇది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూగర్భ జలం ఊటా లాంటి రూపాల్లో ఉపరితలంపైకి వస్తుంది. నీటి చక్రం అంటే మహాసముద్రాలు, వాతావరణం, నేలల మధ్య నీరు ప్రవహిస్తూ ఉండడం మాత్రమే కాదు, దాంట్లో అనేక ఉపచక్రాలు కూడా ఉంటాయి. నీటి వనరులు చాలా 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 ఇంపార్టెంట్. ఇది మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీరు. ఈ మంచినీటిలో 2.7831% మంచినీటిలో అధిక శాతం అంటే 69.56% అంటార్కిటికా, ఆర్కిటిక్ ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంది. మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉంది. ఈ బిట్స్ అన్నీ కూడా మళ్ళీ అడిగారు. ఇవి మన అవసరాలకు తేలికగా అందుబాటులో ఉన్న నీరు. చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉన్న నీరు. నీటి ఆవరణ వ్యవస్థకి ఇది ఎంతో కీలకం. సో మొత్తం నీటిలో ఎక్కడెక్కడ ఎంత నీరుందో చూద్దాం. మహాసముద్రాల్లో 97.2169%, ధ్రువ మంచు ప్రాంతాలు, హిమానీ నదాల్లో 2.15%, భూగర్భ జలంగా 0.61%, భూపరివేషిత సముద్రాల్లో 0.0089%, సరస్సుల్లో 0.008%, నేలలో తేమగా 0.005%, వాతావరణంలో 0.001%, నదుల్లో 0.0001%, జీవావరణంలో 0.0001%. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి, మధ్య ఉన్నత పీఠభూములు. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. అవి మధ్య ఉన్నత భూములు లేదా మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమి. గంగా మైదానానికి దక్షిణాన,
నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములకు. సో ఇది అడిగిన బిట్. సో గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములకు సరిహద్దు వింధ్య శ్రేణులు. ఇక్కడ పశ్చిమం వైపున ఉండే మాల్వా పీఠభూమి, తూర్పు వైపున చోటా నాగ్పూర్ పీఠభూమి ముఖ్య పీఠభూములు. గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. ఇక్కడి నదులు జీవనదులు కావు. రెండవ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడాలి. చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతమే దక్కన్ పీఠభూమి. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు. మహాదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. సో నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ. ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకి వాలి ఉంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమల్ని కలుస్తాయి. ఇవి 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన ఉదగ మండలం నీలగిరి పర్వతాల్లో ఉంది. దీన్ని ఊటీ అంటారు. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొరబెట్ట 2637 మీటర్లు. పడమటి కనుమల్లో పళని, అన్నామలై కార్డమం కొండలున్నాయి. పళని తమిళనాడు, అన్నామలై కార్డమం కేరళ. దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లోని ఎత్తైన శిఖరం అనేముడి 2695 మీటర్లు. ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు, పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులు. పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణా వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లని మించదు. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరుమకొండ చింతపల్లి ఏపీ అరుమకొండ వద్ద ఉంది. అరుమకొండ ఎత్తు 1680 మీటర్లు. తూర్పు కనుమల్లోని భాగాలు నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డ నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో ముఖ్యమైనవి. సాధారణంగా ఒక దేశంలో జనాభా పెరుగుదల ఎప్పుడు గమనించవచ్చు? చాలా ఈజీ. మరణాల రేటు కంటే జనన రేటు ఎక్కువగా ఉన్నప్పుడు. భారత్లో ముళ్ళ అడవులు మరియు పొదలు గుజరాత్, రాజస్థాన్ మొదలైన పాక్షిక శుష్క ప్రాంతాలతో సహా దేశంలోని వాయువ్య భాగంలో కనబడతాయి. సో ఇది ఇంటర్ రిలేటెడ్ బిట్. సో తెలంగాణలో అడవుల గురించి చూద్దాం. సో ఇట్లా ఈ విధంగా ఉంటేనే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో పారాగ్రాఫ్ వైజ్గా చదివితే సో చాలా కష్టం అవుతుంది. సో అన్నీ ఒకే దగ్గర ఉండాలి. తెలంగాణలో అడవులు ఉన్న జిల్లాలు: ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు కొమ్రం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి. తక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నాయి. ముళ్ళ అడవులు నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇక్కడ తక్కువ వర్షపాతంలో మరియు ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు ఆదిలాబాద్లో ఉన్నాయి. అడవుల్లో ఉండే చెట్లు: సతతహరిత అడవుల్లో కదమ్మం, బెదురు, నేరేడు చెట్లున్నాయి. ఆకురాల్చే అడవులు: ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవులు బేగి, ఏగిస, మద్ది, అర్జున, బండారు, జిట్టెగిరి. తక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవులు మద్ది, టేకు, వెలగ, ఏగిస, ఎపి, తునికి, చిగురు, బిల్లు, వేప, దిరిశన, బూరుగ. ముళ్ళ అడవుల్లో తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప. మడ అడవుల్లో ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండుమడ, కదిలి, బెల్ల. సో ఇవన్నీ కూడా అడవుల్లో ఉండే చెట్లు. ఎక్కడెక్కడ ఏమేమి చెట్లు పెరుగుతాయి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పక్కపక్కకు ఉంటేనే సో మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. 2 ప్లేసెస్లో పెరిగే చెట్లు కామన్గా ఉండేవి బాక్సెస్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఈజీగా గుర్తుపెట్టుకోవడం సాధ్యం అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్కువ వర్షపాతం, తక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చే అడవుల్లో మద్ది అనే చెట్టు పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ముళ్ళ అడవుల్లో వేప చెట్టు పెరుగుతుంది. సో ఇక్కడ కూడా తక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చే అడవుల్లో వేప చెట్టు పెరుగుతుంది. సో చూద్దాం అడవి. ఈ అడవులు అనే లెసన్ 8th క్లాస్ 5th లెసన్. చెట్లతో ఉన్న విశాల భూభాగం. అడవులు లేని ప్రాంతాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో అడవులు ఉండేవి. ఇవి అడవులు లేని ప్రాంతాలు. ఆర్కిటిక్ ప్రాంతాలు, మంచుతో కప్పి ఉండే హిమాలయాలు, ఇసుక రాళ్లతో ఉండే ఎడారులు, ఇసుకతో కూడిన తీర ప్రాంతాలు. సో ఇక్కడ తప్ప ఎక్కడైనా అడవులే ఉండేవి. దేవదారు చెట్లు. కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి.
టేకు వంటి కొన్ని రకాల చెట్లు వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతంలో పెరుగుతాయి. చెట్ల సాంద్రత వర్షపాతం ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. సతత హరిత అడవులు ఇవి తెలంగాణలో లేవు. ఇవి ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. భూమధ్య రేఖా ప్రాంతాలు కేరళ, అండమాన్లో పెరుగుతాయి. సతత హరిత అడవులు కదంబం, వెదురు, నేరేడు చెట్లు సతత హరిత అడవుల్లో పెరుగుతాయి. హిమాలయాల్లోని సతత హరిత అడవుల్లో ఇవి సంవత్సరం అంతా పచ్చగా ఉండే దేవదారు చెట్ల అడవులు హిమాలయాల్లోని సతత హరిత అడవులు. వీటి ఆకులు సన్నగా సూదుల మాదిరి ఉంటాయి. ఇక్కడ చెట్లు పూలు పూయవు. వీటికి శంకువుల వంటి పునరుత్పత్తి భాగాలుంటాయి. అప్లికేషన్ బిట్ అడిగారు వీటి మీద. ఆకురాల్చే అడవులు కొన్ని నెలల పాటే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. బాగా వేడిగా ఉండే నెలల్లో ఈ చెట్లు ఆకుల్ని రాల్చి తేమ నష్టం కాకుండా చేసుకుంటాయి. వానాకాలం నాటికి కొత్త ఆకులు వేస్తాయి. ఇవి తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఆకురాల్చే అడవులు. ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవులు వేగి, ఏగిస, మద్ది, అర్జున, బండారు, జిట్టేగిరి ఇవి పెరుగుతాయి. ఈ అడవులు తెలంగాణలో కొమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూలు, భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లోని ఆకురాల్చే అడవులు మద్ది, టేకు, వెలగ, ఏగిస, ఎపి, తునికి, చిగురు, బిల్లు, వేప, దిర్శన, బూరుగా. ఈ ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవులు తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ముల్ల అడవులు చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి అంత దట్టంగా ఉండవు. చెట్లకు చాలా చిన్న ఆకులు, ముళ్ళు ఉండి నీటి నష్టం తగ్గిస్తాయి. తక్కువ చెట్లు, పొదలు, ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ పెరిగే చెట్లు ముల్ల అడవుల్లో తుమ్మ, బలుసు, రేగు, సీతాఫలం, మోదుగా, వేప. తెలంగాణలో ముల్ల అడవులు నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ ఉండి ఎడారి లాంటి పరిస్థితులు ఉన్నాయి. సముద్ర తీరపు చిత్తడి అడవులు వీటినే మడ అడవులు అంటారు. సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లోనూ సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ ఇవి పెరుగుతాయి. ఉప్పు నీటికి సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా పెరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉండే ప్రధానమైన చెట్లు ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడమడ, తెల్లమడ, గుండుమడ, కదిలి, బెల్ల. సముద్ర తీరపు చిత్తడి అడవుల లక్షణాలు ఇచ్చి ఆప్షన్స్లో మడ అడవులు ఇస్తారు. సముద్ర తీరపు చిత్తడి అడవులు అంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి మడ అడవులు అనేది గుర్తుపెట్టుకోండి ఆప్షన్. తెలంగాణలో ఉండే అడవులు 26,904 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నాయి. 24% లేదా పావు వంతు మొత్తం విస్తీర్ణంలో పావు వంతు ఉన్నాయి. ఇందులో 16.74% విస్తీర్ణంలో అడవి అనగల చెట్లున్నాయి. 7% అడవులు చాలా తక్కువ చెట్లతో ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 30 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతూ ఉంది. 2015లో తెలంగాణ ప్రభుత్వం భారీగా మొక్కల పెంపకాన్ని చేపట్టింది. 4 సంవత్సరాల కాలంలో 230 కోట్ల మొక్కల్ని నాటడానికి ప్రణాళికలు వేశారు. తెలంగాణలో నివసిస్తున్న గిరిజనుల శాతం, ఇక్కడ అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు 60%. వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న అడవుల శాతం కూడా 60%. రిజర్వ్ అంటే రిజర్వ్ చేసినవి. ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. రక్షిత కొన్ని పరిమితులతో ప్రజలు వినియోగించుకోవచ్చు. గోండులు ఉత్తర తెలంగాణ జిల్లాలో స్థిర వ్యవసాయం చేసేవారు. కొలాంలు కొండవాలులపై వ్యవసాయం చేసేవారు. 1920 నుంచి 40 మధ్య అటవీ సంరక్షణ పేరుతో అడవుల నుండి పెద్ద ఎత్తున గిరిజనుల్ని తొలగించారు. జాతీయ అటవీ విధానం 1988 అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో గిరిజన ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా గుర్తించింది. అటవీ హక్కుల చట్టం 2006లో ఏర్పాటైంది. వీటిని కలుపుతూ గీసే రేఖలే కాంటూర్ రేఖలు. మ్యాప్స్లో సమాన ఎత్తులు ఉన్న ప్రాంతాలని కలుపుతూ గీసే రేఖల్ని కాంటూరు రేఖలు అంటారు. పటాల్లో ఎత్తు పల్లాల్ని చూపడం 8th క్లాస్. భూమి 7th క్లాస్లో కూడా కాంటూర్ రేఖల గురించి ఉంది. భూమిపై ఎత్తులు పల్లాలంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరివాహక ప్రాంతాలు, రాళ్ళు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉండడం వల్ల వాటిలో ఎత్తు పల్లాల్ని చూపించలేము. ఎత్తు పల్లాల్ని చూపించడానికి కాంటూరు రేఖలు అనే ప్రత్యేక సంకేతాలను ఉపయోగిస్తారు. సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపేవి కాంటూరు రేఖలు. ఒక కాంటూరు రేఖపై ఉన్న అన్ని ప్రదేశాలు సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖల్ని ఐసో లైన్స్ అని కూడా అంటారు. నిర్ధారిత ఎత్తుల అంతరాల్లో 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లలో వీటిని గీస్తారు. ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కూడా. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలు అని అర్థం, బాగా దగ్గర ఉంటే తీవ్ర వాలు అని అర్థం. సమదూరంలో రేఖలుంటే ఒకే రకమైన వాలుందని సూచిస్తాయి. నది కింద ఇచ్చిన అంశాలు ఉద్భవించిన ప్రాంతంతో జతపరచండి. గోదావరి నాసిక్ సమీపంలోని త్రయంబక్ వద్ద ఉద్భవించింది. ఉద్భవించడం అంటే జన్మించడం. మహానది ఛత్తీస్గఢ్లోని ఎత్తైన ప్రాంతాల్లో. తాపీ నది సాత్పురా పర్వత శ్రేణుల్లో. నర్మదా నది అమరకంటక్ కొండల్లో. కావేరీ నది బ్రహ్మగిరి శ్రేణుల్లో ఉద్భవించాయి. మళ్ళీ చూద్దాం. గోదావరి నాసిక్ సమీపంలోని త్రయంబక్. మహానది ఛత్తీస్గఢ్లోని ఎత్తైన ప్రాంతాలు. తాపి సాత్పురా పర్వత శ్రేణులు. నర్మదా అమరకంటక్ కొండలు. కావేరి బ్రహ్మగిరి శ్రేణులు. గోదావరి నది నాసిక్ వద్ద త్రయంబకేశ్వరంలో పుడుతుంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపి ఇచ్చాను ఇక్కడ. తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదుల్లో కృష్ణానది 2వ స్థానం. కృష్ణానది మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా దగ్గర పుట్టి
ఒడిషా గుండా ప్రవహిస్తుంది. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమరకంటక్ వద్ద పుడుతుంది. తపతీ నది ముల్తాయి వద్ద పుట్టి పశ్చిమ దిశగా ప్రయాణిస్తుంది. హిమాలయ నదులు మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందికి వస్తాయి. అవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఈ నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంలో పుట్టి పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి. ఈ నదులు మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవహిస్తాయి. తర్వాత ఒక్కసారిగా దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాల్ని కోసుకుంటూ ఉత్తర భారత మైదానాల్ని చేరుకుంటాయి. ఈ క్రమంలో ఇవి లోతైన వి ఆకారపు లోయల్ని ఏర్పరిచాయి. ప్రీవియస్ బిట్. ఇవి సింధు, బ్రహ్మపుత్ర నదుల్లో ఇది బాగా కనబడుతుంది. హిమాలయ నదులు జీవనదులు అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్లుంటాయి. వర్షపాతం, కరుగుతున్న మంచుతో నీళ్లు అందడం వల్ల ఇవి జీవనదులుగా పిలువబడతాయి. సింధు నదీ వ్యవస్థ టిబెట్లోని మానస సరోవరం వద్ద, కైలాస పర్వతాల్లోని ఉత్తర వాలుల వద్ద సింధు నది మొదలవుతుంది. ఇది టిబెట్ గుండా వాయువ్య దిశగా పయనిస్తుంది. భారత్లోకి జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుంది. సింధు నదికి భారత్లోని ప్రధాన ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ భారత్లో ప్రధాన ఉపనదులు. భారత్లో ఇవి ప్రవహించే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. గంగానది వ్యవస్థ రెండు నదుల కలయిక. ఒకటి గంగోత్రి హిమానీ నదం దగ్గర పుట్టే భగీరథి కాగా, రెండోది బద్రీనాథ్కి వాయువ్య దిశలో సతోపంత్ వద్ద పుట్టే అలకనంద. ఈ రెండు అంటే భగీరథి, అలకనంద కలిసి దేవప్రయాగ వద్ద గంగానదిగా మారతాయి. ఇది హరిద్వార్ వద్ద పర్వతాలని వదిలి మైదానాల్లోకి ప్రవహిస్తుంది. సో అన్నీ కూడా ప్రీవియస్గా అడిగిన బిట్సే. గంగానదిలో అనేక ఉపనదులు వచ్చి చేరుతాయి. వీటిలో అనేక హిమాలయాల్లో పుడతాయి. కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. బ్రహ్మపుత్ర టిబెట్లో బ్రహ్మపుత్రని సాంగ్పో అంటారు. మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయుంగ్ డంగ్ హిమానీ నదం నుండి బ్రహ్మపుత్ర జన్మిస్తుంది. దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పుకి ప్రవహిస్తుంది. లోట్సేత్ సాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే బెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తర్వాత అనేక జలపాతాల ద్వారా పాయలుగా మారుతుంది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక్కడ దీన్ని సియాంగ్ అని, దిహాంగ్ అని అంటారు. అస్సాం లోయంలోకి వచ్చినప్పుడు దిబంగ్, లోహిత్ అనే రెండు ఉపనదులు దీంట్లో కలుస్తాయి. ఇక్కడి నుండే దీన్ని బ్రహ్మపుత్ర అంటారు. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలున్నాయి. నర్మదా, తపతీ నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ కూడా పడమర నుండి తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. సో ఇది చాలాసార్లు అడిగిన బిట్. నర్మదా, తపత తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తాయి. నర్మదా, తపతి కాకుండా ద్వీపకల్ప నదులన్నీ కూడా పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తాయి. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగంలో పుట్టే చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు గంగా నదీ వ్యవస్థకు చెందుతాయి. ద్వీపకల్పంలోని ఇతర ముఖ్య నదులు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం మారదు, వక్రతలు ఉండవు. ప్రీవియస్ బిట్. వీటిలో సంవత్సరం అంతా నీళ్లుండవు. ద్వీపకల్ప నదుల్లో పెద్దది గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకంలో పుడుతుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయి. ఇందాక చూసాం, కరెక్ట్. తెలంగాణలో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి, కరెక్ట్. తెలంగాణ పీఠభూమిలోని అధిక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుంది, కరెక్ట్. తెలంగాణలోని జోగులాంబ, మహబూబ్ నగర్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది, కరెక్ట్. సో ఇవన్నీ కూడా సరైనవి. పైన టేబుల్లోనే ఈ పాయింట్స్ అన్ని చూసాం. సో 7th క్లాస్ లెసన్ ఇది. సో చూద్దాం. 7th క్లాస్ వర్షం నదులు. వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది? ఈ పవనాలు అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి. ఇవి వర్షాన్నిచ్చే మేఘాల్ని రవాణా చేస్తాయి. వీటిని ఋతుపవనాలు అంటారు. ఈ ఋతుపవనాలు నైరుతి నుండి వీస్తాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు అంటారు. ఈ ఋతుపవనాలు రెండు శాఖలు: అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. తెలంగాణలో మార్చితో మొదలయ్యే ఉష్ణోగ్రతల పెరుగుదల జూన్ వరకు ఉంటుంది. జూన్ మధ్య నాటికి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవడంతో పాటు వాటి ప్రభావంతో కురిసే వర్షాల వల్ల వారంలోనే ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా భారీ మార్పులు సంభవిస్తాయి. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో సాధారణ వర్షపాతం మాత్రమే సంభవిస్తుంది. ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతుండగా తెలంగాణ పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. తెలంగాణలో మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాలు అతి తక్కువ వర్షపాతం పొందుతున్నాయి. సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకి పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది. సాధారణంగా ఇలాంటి వర్షపాతం పశ్చిమ కనుమల లాంటి పర్వత ప్రాంతాల్లో చూస్తాం. మే నుండి అక్టోబర్ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవిస్తాయి. ఈ తుఫాన్ల వల్ల మనకు వర్షాలు రావచ్చు, రాకపోవచ్చు. అది ఆ తుఫాన్లు తీరం దాటాక వెళ్లే దిశ, వాటి విస్తృతిని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఋతుపవనాలు, తుఫాన్లు కలిసి ఈ ప్రాంతానికి విస్తృత వర్షాల్ని అందించడంతో పాటు పంట నష్టం కూడా కలగజేస్తాయి. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతికి వీస్తాయి. వీటి వల్ల అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. ఈ పవనాల్ని ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఐరోపాలోని ఈ ప్రాంతాల్లో పశ్చిమ పవనాల ద్వారా ఏడాది పొడవునా వర్షం కురుస్తుంది. ఉత్తర మరియు
పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో 7th క్లాస్ లెసన్. సాపేక్షిక తేమ శాతం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లేదా నీటి ఆవిరి తగ్గినప్పుడు తగ్గుతుంది. ఆర్ద్రత అవపాతం. సో 9th క్లాస్ వాతావరణంలో నీటి ఆవిరి ముఖ్యమైనది. సమయాన్ని, శీతోష్ణ పరిస్థితుల్ని బట్టి ఒక ప్రాంతంలోని గాలిలో నీటి ఆవిరి శాతం మారుతుంది. చాలా ప్రదేశాల్లో శీతాకాలంలో చలిగా పొడిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో మన చర్మం దురద పెడుతుంది, పొడిబారి పగులుతుంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు గాలిలో తేమ అధికంగా ఉంటే ఉక్కపోసి చెమట పడుతుంది. ఇలాంటప్పుడు వాతావరణం ఉక్కపోతగా, అంటే గాలిలో ఆర్ద్రత ఎక్కువ ఉందని అంటారు. అయితే అన్ని ప్రదేశాల్లో ఇలా ఉండదు. కొన్ని ప్రదేశాల్లో, ఉదాహరణకి ఎడారుల్లో చాలా పొడిగా ఉంటుంది. వాతావరణంలోని తేమ జలాశయాల నుండి నీరు ఆవిరి కావడం ద్వారా, మొక్కల నుండి బాష్పోత్సేకం ద్వారా వస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు కాబట్టి అది మనల్ని చల్లపరచదు. ఆర్ద్రత తక్కువగా ఉంటే దాహంగా అనిపిస్తుంది. ఆర్ద్రతని నేరుగా కాకుండా సాపేక్షంగా పేర్కొంటాము. ఈ సాపేక్ష ఆర్ద్రత అనేది రెండింటి మధ్య నిష్పత్తి. ఈ రెండు అంశాలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి, ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదు. సో ఇది ప్రీవియస్ ఇది ఇచ్చి, సో వాల్యూస్ ఇచ్చి ఎంత అవుతుందని అడిగారు. టెట్ బిట్ ఇది. ఉదాహరణకు 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా 80 గ్రాముల నీటి ఆవిరి ఉండే అవకాశం ఉందని అనుకుంటే వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి ఎంత అని అడిగారు. వాస్తవంగా ఉన్న నీటి ఆవిరి 40 గ్రాములు అయితే సాపేక్షిక తేమ 50% అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ చదివితేనే ఇవి ఆన్సర్ చేయగలరు. ఉష్ణోగ్రత తగ్గినా లేదా అదనంగా నీటి ఆవిరి చేరినా సాపేక్షిక తేమ శాతం పెరుగుతుంది. ఇందుకు విరుద్ధంగా ఉష్ణోగ్రత పెరిగినా లేదా నీటి ఆవిరి తగ్గినా సాపేక్షిక తేమ శాతం తగ్గుతుంది. సో ఇదే ఇక్కడ అడిగారు. సాపేక్షిక తేమ శాతం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లేదా నీటి ఆవిరి తగ్గినప్పుడు తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినా నీటి ఆవిరి తగ్గినా సాపేక్షిక తేమ శాతం తగ్గుతుంది. మరి ఉష్ణోగ్రత తగ్గినా లేదా అదనంగా నీటి ఆవిరి చేరినా సాపేక్షిక తేమ శాతం పెరుగుతుంది. సో ఈ రెండు లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది మనల్ని ఈ డిఎస్సిలో అడిగింది. గాలి సంతృప్త స్థాయికి చేరే ఉష్ణోగ్రత ద్రవీభవన ఉష్ణోగ్రత. వాతావరణంలోని సాపేక్ష ఆర్ద్రత 100% ఉంటే దాన్ని సంతృప్త స్థాయి అంటారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూ ఉపరితలాన్ని చేరుకుంటుంది. చాలా తక్కువ మాత్రమే. దీనికి గల కారణం సౌరశక్తిలో 1/3 భూమి యొక్క వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. కరెక్ట్. సౌరశక్తిలో కొంత భాగం వాతావరణంలోని పై పొరల్లో చెల్లాచెదరవుతుంది లేదా గ్రహించబడుతుంది. కరెక్ట్. సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మేఘాలు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. కరెక్ట్. సో ఇవన్నీ కూడా సరైనవే. సౌరపుటం ఇన్సోలేషన్. భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం లేదా ఇన్సోలేషన్ అంటారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూ ఉపరితలాన్ని చేరుకుంటుంది. ఎందుకంటే సౌరశక్తిలో 1/3 భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. కాంతిని అద్దం పరావర్తనం చేసినట్లు పరావర్తనం చెందుతుంది. మరికొంత శక్తి వాతావరణపు పై పొరల్లో చెల్లాచెదురు అవుతుంది, గ్రహింపబడుతుంది. సూర్యుడి నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాల వంటి ప్రమాదకరమైన కిరణాలు నేలను చేరుకోకపోవడం వల్లే భూమిపై జీవనం సాధ్యమైంది. సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. మబ్బుగా ఉన్న రోజుల్లో అంత వేడిగా ఉండదు. సో చూద్దాం. మొత్తం సూర్యపుటం 100% ఏ విధంగా పరావర్తనం చెందుతుందంటే, వాతావరణం ద్వారా పరావర్తనం చెందేది 6%, మేఘాల ద్వారా 20%, భూ ఉపరితల ద్వారా 4%, వాతావరణం గ్రహించేది 16%, మేఘాలు గ్రహించేది 3%, సముద్రాలు భూమి గ్రహించేది 51%. సో భూ వికిరణం 100% ఏ విధంగా విడుదల చేయబడుతుందంటే, వహన ప్రక్రియ ద్వారా 7%, మేఘాలు వాతావరణం ద్రవీభవన గుప్తోష్ణ ప్రక్రియ ద్వారా 23%, భూమి నుండి నేరుగా అంతరిక్షంలోకి విడుదల చేయబడేది 6%, మేఘాలు వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి విడుదల చేయబడేది 64%. సో మొత్తం 100%. కింది వాటిలో భారత్లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలకు చెందిన పర్వత శిఖరాలు కాంచనజుంగా, నంగా ప్రభాత్, నందాదేవి, నామ్చా బర్వా. భవిష్యత్ తరాల వారి స్వంత అవసరాల్ని తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా ప్రస్తుత అవసరాల్ని తీర్చే అభివృద్ధిని స్థిరమైన అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి అంటారు. 10th క్లాస్ లెసన్ ఇది. కింది వాటిలో పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్య కానిది. సో ఈ డిఎస్సిలో 3 సార్లు అడిగారు వీటిని. సో సమస్య కానిది చాలా ఈజీ. ఎక్కువ ఆర్థిక ఉత్పాదకత కోసం ప్రజలకు మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఇది సమస్య కాదు పట్టణీకరణ వల్ల. సో ఇది అడ్వాంటేజ్. సో ఇందులో సమస్యలు, అంటువ్యాధుల ముప్పు ఎక్కువ ఉంటుంది పట్టణీకరణ వల్ల, మురుగు పారవేత సరిగ్గా ఉండదు, పట్టణ వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇవన్నీ సమస్యలే, ఇది సమస్య కాదు. 2011లో వాటి జనాభా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి. సో ఫస్ట్ గ్రేటర్ ముంబై, నెక్స్ట్ ఢిల్లీ, తర్వాత కలకత్తా, తర్వాత చెన్నై. సో
ఏ, సి, బి, డి ఆన్సర్. జనాభా ప్రకారం పైనుంచి కిందికి అవరోహణ, పెద్ద నుంచి చిన్నకి, ఎక్కువ జనాభా నుండి తక్కువ జనాభాకి. కింది వాటిలో భూమిపై మంచినీటి పంపిణీకి సంబంధించి సరికాని స్టేట్మెంట్. భూమిపై దాదాపు 69.6% మంచినీరు మంచుగడ్డలు మరియు శాశ్వత మంచు పొరల రూపంలో ఉంటుంది. కరెక్ట్. సో దాదాపు 69.6% మంచినీరు మంచుగడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంది. సో ఇక్కడ వరకే కరెక్ట్. దీన్ని నీటిపారుదల కోసం ఉపయోగించవచ్చు అనేది రాంగ్. ఇది భూమిపై ఉన్న మంచినీరు హిమానీ నదాలు, భూగర్భ జలాలు మరియు ఉపరితల నీటి రూపంలో కనిపిస్తుంది. కరెక్ట్. భూమి ఉపరితలంపై ఉన్న మంచినీటిలో కేవలం 0.34% మాత్రమే నదుల్లో, చెరువుల్లో మరియు రిజర్వాయర్లో లభిస్తుంది. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. సో ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అత్యధిక అవపాతం భూమధ్య రేఖా ప్రాంతం వద్ద ఉంటుంది. అత్యధిక అవపాతం. ఉప్పు నీరు 97.2169%, మొత్తం నీటిలో ఉప్పు నీరుగా 97.2169% మహాసముద్రాల్లో ఉంది. మంచినీటి శాతం 2.7831%. ఈ మంచినీటిలో అధిక శాతం అంటే 69.56% ఆర్కిటిక్ ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంది. వీటిని యూజ్ చేసుకోలేం. భూగర్భ జలంగా 30.1% ఉంది ఈ మంచినీటిలో. ఇది 30.1% భూగర్భ జలంగా ఉంది. చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉన్న నీటి శాతం 0.34%, మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉంది. సో మొత్తం మంచినీటిని డివైడ్ చేస్తే 69.56% ఆర్కిటిక్ ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు శాశ్వత మంచుపొర, భూగర్భ జలంగా 30.1%, మిగిలింది చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉన్న నీటి శాతం 0.34%. ఇవన్నీ కలిపితే 100% అవుతుంది. సో ఆ 100% దీంట్లోంచి తీసుకున్నది. సముద్రం చుట్టూ లేదా కనీసం ఒకవైపు భూమి ఉండే ఉప్పు నీటి భాగం. మహాసముద్రాలు అతిపెద్దవైన జల భాగాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలు. ఖండాలు మహాసముద్రాలు. 5 మహాసముద్రాలు: పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ మహాసముద్రం లేదా ఆర్కిటిక్. మహాసముద్రాల విభజన. వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు ఇతర ప్రామాణికల ఆధారంగా విభజిస్తారు. పాంతాల్సా. మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేది. దీన్నే పాంతాల్సా అనేవారు. మహాసముద్రాల భూతల స్వరూపం చాలా వరకు భూ ఉపరితలాన్ని పోలి ఉంటుంది. లోపల కొండలు, పీఠభూములు, కాండ్యాన్లు, టెర్రాస్లు ఉంటాయి. మహాసముద్రాల లోపల మహాసముద్రాల నేల 4 భాగాలుగా విభజించవచ్చు. ఖండతీరపు అంచు చూద్దాం. భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది. 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. మత్స్య సంపద ఇక్కడ చాలా ఎక్కువ. ముడిచెమురు, సహజ వాయువులు దొరుకుతాయి. ఓడరేవులు నిర్మించవచ్చు. అంచులో అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. వాలు, ఖండతీరపు వాలు ఖండాల సరిహద్దు 200 నుంచి 3000 మీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి. మహాసముద్ర విస్తీర్ణంలో 15% వరకు ఉంటుంది. సముద్ర అగాధతలు వాలులో ఉంటాయి. హిమానీ నదాలు నదుల నీటికోత ప్రక్రియలతో ఏర్పడతాయి. ఇవి మహాసముద్ర మైదానాలు. మహాసముద్ర నీళ్ళలు లోపలికల్లా ఉంటాయి. ఇవి చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండే ప్రాంతం మహాసముద్ర మైదానాలు. 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్ర ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2%. మహాసముద్ర అగాధాలు ఇవి పెద్దవైన సన్నని ఇరుకైన కయ్యలు 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. అత్యంత లోతైన సముద్ర అగాధాలు సముద్ర మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు 57 అగాధాల్ని అధ్యయనం చేశారు. సమలోతు గీతలు లేదా ఐసోబాస్ ఉపరితలం నుండి ఒకే లోతులో ఉన్న సముద్ర నేలను సూచించే బిందువుల్ని కలిపే గీతలు. NaCl సోడియం క్లోరైడ్ మూలకం. దీని సాధారణ పేరు ఉప్పు. మహాసముద్రాల్లోని ఉప్పు కొంతవరకు సముద్ర అగ్నిపర్వతాల నుండి, జల ఉష్ణధారల నుండి వస్తుంది. లవణీయత సముద్ర నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియజేయడానికి ఉపయోగించే పదం. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35% గ్రాముల ఉప్పు ఉంటుంది. కరిగిన ఖనిజాలు సముద్ర నీటిలో పెద్ద మొత్తంలో ఉంటాయి. వీటిలో ఉప్పు ఒకటే 77.8% ఉంటుంది. నదుల నీటిలో 2% ఉప్పు ఉంటుంది. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలని కలిపే లేఖ సముద్ర లవణీయత రేఖ. దీన్ని ఐసోహలైన్ అంటారు ఇంగ్లీష్లో. ఎల్నినో పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి. లానినా దీనివల్ల భారత నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. మహాసముద్రాల ఉష్ణోగ్రతని ప్రభావితం చేసేవి అక్షాంశాలు, గాలులు, సముద్ర ప్రవాహాలు, భూ విస్తీర్ణతలో తేడాలు, మారుతున్న కాలాలు. మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. మహాసముద్రాల ఉష్ణోగ్రత. మహాసముద్రపు ప్రవాహాలు ఒక ఖచ్చిత దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటినే మహాసముద్ర ప్రవాహాలు అంటారు. ఒక్కోసారి మహాసముద్రపు నదులని కూడా అంటారు. ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు ప్రవహిస్తాయి. శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపుకి ప్రవహిస్తాయి. డ్రిఫ్ట్ నిదానంగా ప్రవహించే సముద్ర ప్రవాహం, స్ట్రీమ్ వేగంగా ప్రవహించేది. మహాసముద్రం ప్రవాహాలు ఏర్పడడానికి కారణాలు: అపకేంద్ర బలం, పవనాల ప్రభావం, అవపాతం మరియు సౌరశక్తి.
నీటి వనరులు. సో మళ్ళీ చూద్దాం. మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీటిగా మహాసముద్రంలో ఉంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీరు. ఈ మంచినీటిలో అధిక శాతం 69.56% ఆర్కిటిక్ ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంది. మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. భూమిపై ఉన్న మొత్తం నీటిలో మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉంది. హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు తగ్గించి పారిశ్రామికీకరణకు ముందు స్థాయికి తగ్గించాలని ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది IPCC 2015 ప్యారిస్ సమావేశంలో ఇందాకే చూసాం. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. కింది వాటిలో ఒకటి భూగర్భ జలాన్ని పెంచడంలో సాయపడదు. సాగు చేపట్టేందుకు అడవుల్ని నరికివేయడం అనేది సాయపడదు. సో మిగిలినవన్నీ సాయపడుతుంది. ప్రవాహాలకు అడ్డంగా చిన్న కట్టల్ని నిర్మించడం, అడవుల్ని పెంచడం, కొండవాలుల్లో చెట్లు గడ్డి పెంచడం భూగర్భ జలాన్ని పెంచడంలో సాయపడుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం 2013కు సంబంధించి సరైన స్టేట్మెంట్. గ్రామీణ జనాభాలో 75% మరియు పట్టణ జనాభాలో 50% ఆహార భద్రత కోసం అర్హత కలిగిన కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి. కరెక్ట్. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఆహార భద్రతని నిర్ధారించే దిశగా భారత ప్రభుత్వం తీసుకున్న అతి ముఖ్యమైన చర్య. కరెక్ట్. జనాభాలో 75% మంది ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి. ఇది రాంగ్. ఈ చట్టం సరస ధరలకి ఆహారం, పోషకాహార భద్రత జీవితాన్ని అందిస్తుంది మరియు ప్రజల గౌరవప్రదంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది. కరెక్ట్. సో ABD మాత్రమే. 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం అనే కొత్త చట్టం చేసింది భారత ప్రభుత్వం. ఇది ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతను ఇచ్చింది. ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకి చట్టబద్ధతను ఇచ్చింది. భారత్లోని 3/2 జనాభాకి ఇది వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. పేదవాళ్లలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ, చిరుధాన్యాల్ని వరుసగా ₹3, ₹2, ₹1కి అందిస్తుంది. బియ్యం 3, గోధుమ 2, చిరుధాన్యాలు ₹1. ఈ చట్టం ప్రకారం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75%కి, పట్టణ జనాభాలో 50%కి ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఆహార ధాన్యాల్ని అందించే పరిస్థితిలో లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడికి వచ్చే 1 నుండి 6 సంవత్సరాల పిల్లలకు, బడికి వచ్చే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఈ చట్టం ప్రకారం భారత పార్లమెంట్ జాతీయ ఆహార భద్రత చట్టాల్ని, సమగ్ర శిశు అభివృద్ధి పథకం వంటి పథకాల్ని అమలు చేస్తుండగా ఇటీవలి కాలంలో ఆహార భద్రత అమలు అయ్యేలా చూడడంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాల్లో తీర్పునిస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చిన్న స్థాయిలో అమలవుతూ ఉండేది. ప్రస్తుతం ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం తింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించినప్పుడు న్యాయస్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది. స్థానికంగా పండించిన ఆహార ధాన్యాల్ని ఉపయోగించాలని, పోషకాహారంగా ఉండాలని, వారంలో ప్రతిరోజు వేర్వేరు పదార్థాలు పెట్టాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలుపరచడానికి అనేక సిఫార్సులు చేసింది. ఆహారం వండడంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత భారీ పాఠశాల భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోవడానికి పన్నులు విధించమని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం అంగన్వాడీల్లోని పిల్లలకు కూడా వేడిగా వండిన ఆహారం పెడుతున్నారు. మిశ్రమ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయ భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటల్ని పండించడం మరియు పశువుల పెంపకం కోసం ఉపయోగిస్తారు. సో ఇది 9th క్లాస్లోని లెసన్. నల్లధనం బయటికి వెల్లడించకుండా దాచి ఉంచిన ఆదాయం లేదా తక్కువగా చూపించిన ఆదాయాన్ని సూచిస్తుంది. భారత్లో GSTకి సంబంధించి సరైన స్టేట్మెంట్. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను రేటు ఉంటుంది. GST అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. సో GSTలో ఇంక్లూడ్ చేయనివి పెట్రోల్, డీజిల్ అనేవి GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో చేరని 2 వస్తువులు పెట్రోల్ అండ్ డీజిల్. GST రేట్లు 5, 12, 18, 28. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. రవి భారత్కి చెందిన ఒక పారిశ్రామికవేత్త. అతను ఒక ఫ్యాక్టరీ నడపడం ద్వారా 20 కోట్ల లాభం పొందాడు. ఈ లాభాలపై రవి ప్రభుత్వానికి కార్పొరేట్ పన్ను చెల్లించాలి. ఫ్యాక్టరీ నడపడం ద్వారా వచ్చిన లాభం కార్పొరేట్ పన్ను. వస్తువుల్ని నేరుగా తయారు చేయకుండా వస్తూత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలను అందించే కార్యకలాపాలు తృతీయ రంగం లేదా సేవా రంగం. ఇందులో వస్తువుల్ని నేరుగా తయారు చేయరు. వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరం అయిన సేవల్ని అందించే కార్యకలాపాలు సేవా రంగం లేదా తృతీయ రంగంకి చెందుతాయి. 2017-18లో, సో ఇది 10th క్లాస్లో సెకండ్ లెసన్ ఆర్ థర్డ్ లెసన్.
2017-18లో భారత్లో ఉపాధి రంగాల వాటా వరుసగా అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు 44% ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం 25%, సేవా రంగం తృతీయ రంగం 31%. సో ఇది కూడా స్కూల్ బుక్సే, 10th క్లాస్. భారత్లో బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం జార్ఖండ్, ఇంటర్ బుక్ ఇది. భారత్ యొక్క న్యూ ఎఫ్డిఐ విధానం 2012 ప్రకారం విదేశీ కంపెనీలు ఇప్పుడు భారత్లో వస్తువుల్ని విక్రయించడానికి రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ అనేది ఏర్పాటు చేయవచ్చు. భారత్లో ప్రభుత్వం వసూలు చేసే వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి సరైన స్టేట్మెంట్: అధిక ఆదాయ సంపాదనపై అధిక పన్ను రేటు ఉంటుంది. ద్రవ్యోల్బణ రేటు 0 నుంచి 2 మధ్య ఉంటే అది పాకుతున్న ద్రవ్యోల్బణం, ఇంటర్బిట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సరైన స్టేట్మెంట్: ఇది భారత ప్రభుత్వానికి బ్యాంకర్, ఏజెంట్ మరియు సలహాదారుగా పనిచేస్తుంది. సో ఇది ఇంటర్లో ద్రవ్యోల్బణం లెసన్. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా 2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేయవచ్చు, 8th క్లాస్ ఇది. సో నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరో ఖాతాకు ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, కనీసం 2 లక్షలు, గరిష్టంగా ఎంతైనా బదిలీ చేయవచ్చు. ఐఎంపీఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్, మొబైల్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయవచ్చు. తమ మొబైల్ నెంబర్కి బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. ఈ సేవని సంవత్సరం పొడవునా బ్యాంక్ సెలవులు కూడా వినియోగించుకోవచ్చు. యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ద్రవ్యం బదిలీ చేయడానికి ద్రవ్యం పొందాల్సిన వారి పేరు, ఖాతా సంఖ్య, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం లేదు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్ VPA ద్వారా కానీ లేదా ఆధార్ నెంబర్ ద్వారా కానీ బదిలీ చేయొచ్చు. BHIM, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే యాప్ ద్వారా UPI విధానాన్ని వాడుతూ తేలిగ్గా త్వరగా చెల్లింపు లావాదేవీలు చేయొచ్చు. USSD, చాలాసార్లు అడిగిన బీటీ ఇది. అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా, అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు, ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సాయంతో USSD ద్వారా చేయొచ్చు. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ద్వారా పొందొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీని ద్వారా IFSC కోడ్ మరియు ఇంటర్నెట్ అవసరం లేకుండా లావాదేవీలు చేయొచ్చు USSD ద్వారా. రూపే, ద్రవ్య చెల్లింపులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చేయొచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI తక్కువ ఖర్చు, భద్రత లాంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపే కార్డులను ప్రారంభించింది. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డులు పొందడానికి అర్హులే. IFSC, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్, ప్రతి బ్యాంక్ ప్రత్యేక 11 అంకెల సంఖ్యని కలిగి ఉంటుంది. మొదటి 4 అంకెలు, ఈ 11 అంకెల్లో మొదటి 4 అంకెలు బ్యాంక్ కోడ్ కాగా మిగిలినవి బ్యాంక్ బ్రాంచ్ యొక్క కోడ్ని తెలుపుతాయి. సో ఇందులో ఉన్న అన్ని కూడా ఆల్మోస్ట్ క్వశ్చన్స్ రూపంలో వచ్చాయి. భారత్లో ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుని అవసరమైనప్పుడు విత్డ్రా చేయలేము, అది ఫిక్స్డ్ డిపాజిట్. ఈజీ క్వశ్చన్. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం రైతులకు ఈ విధంగా సహాయపడుతుంది. సో ఎక్కువ ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు టెక్నాలజీ ద్వారా. ఇంతకుముందు సాగు చేసిన అదే విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. సంవత్సరానికి 2 సార్లు పొలాల్ని సాగు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా సో సహాయపడుతుంది టెక్నాలజీ అనేది. జంతువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా, సో జంతువుల్ని వినియోగించకుండా ట్రాక్టర్స్ ఇలాంటివి వినియోగించడం. సో ఇవన్నీ కూడా ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడం వల్ల రైతులకు సహాయపడుతుంది. ABCD. మానవ అభివృద్ధి నివేదిక 2014 ప్రకారం 2018లో భారతదేశం మానవ అభివృద్ధి సూచిక విలువ 0.687. కావున భారత్ అనేది మధ్యస్థ మానవ అభివృద్ధి సమూహం. ఇది ఇంటర్లో వాల్యూస్ ఇచ్చారు, ఎంతకంటే ఎక్కువ ఉంటే తక్కువ అభివృద్ధి, ఎక్కువ అభివృద్ధి అనేది సో ఇచ్చారు. సో ఇంటర్లో నేను ఇది చేసినప్పుడు ఈ క్వశ్చన్ చేసినప్పుడు సో ఇలాంటివి ఇంటర్లో సో టెట్లో కూడా అడిగారు, అవి చేసినప్పుడు నేను ఇచ్చాను. సో ఒకసారి చూడండి, టెట్ పేపర్స్ అనలైజేషన్స్లో ఒకసారి చూడండి, టెట్ ప్రీవియస్ అనలైజేషన్. సో ప్లేలిస్ట్లో నేను యాడ్ చేశాను టెట్ అన్నీ కూడా. సో వాటన్నింటినీ ఎగ్జామ్స్కి ముందు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఈ రంగం పెద్ద ఎత్తున ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని కలిగి ఉంది. అది వ్యవసాయ రంగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఒక పనిలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేస్తూ ఉండడం, అంటే వాళ్ళని తీసేసినా కూడా ఈ ఉత్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం భారత్లో జాతీయ ఆదాయ అంచనాల్ని సిద్ధం చేసే బాధ్యత సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కి అప్పగించారు. ముడి పదార్థం మరియు తుది వస్తువుల మధ్య ఉత్పత్తి యొక్క వివిధ దశల్లో ఉన్న వస్తువులు ముడి పదార్థం, తుది వస్తువుల మధ్య ఉన్నవి మాధ్యమిక వస్తువులు. సో కంప్లీట్ అయితే అంతిమ వస్తువులు అంటారు. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చుని, రాబడిని తెలియజేస్తుంది. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం అలీనోద్యమ లక్ష్యం. అలీనోద్యమం సో స్కూల్ బుక్స్లో 10th నుంచి అడిగారు ఇది. 1950లలో ప్రపంచం 2 ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనైంది. 2 అగ్ర రాజ్యాల మధ్య సైనిక ఆధిపత్యం, సైద్ధాంతిక విరోధాలు, ఆర్థిక ఆధిపత్యం కోసం జరిగిన పోటీల కారణంగా
ప్రపంచం 2 ధృవాలుగా విడిపోయింది. ఈ 2 పక్షాల్లో దేని వైపు లేకుండా ఉండడానికి అంత అవకాశాలు లేకపోయినా అలాంటి ప్రయత్నమే ఒకటి జరిగింది. అగ్ర రాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలస పాలన నుండి విముక్తి పొందిన దేశాల సమస్యలు అయిన పేదరికం, అనారోగ్యం, అసమానత్వం, వలసవాదం వంటివి ఏవి కూడా పరిష్కారం కాలేదు. కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలు అభద్రతా భావంతో కూడిన పరిస్థితుల నుండి మార్పు కావాలనే ఉద్దేశంతో 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశమైన దీనికి 29 దేశాలు హాజరయ్యాయి. ఈ సమావేశానికి హాజరైన ముఖ్య నాయకులు మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం 1955లో బాండుంగ్ ఇండోనేషియాలో జరిగింది. 29 దేశాలు హాజరయ్యాయి. దీనికి భారత ప్రధాని నెహ్రూ, ఈజిప్ట్ నాయకుడు గమల్ అబ్దుల్ నాసర్, యుగోస్లావియా నాయకుడు జోసెఫ్ బ్రిజ్ టిటో హాజరయ్యారు. నెహ్రూని దీనికి అధికార ప్రతినిధిగా గుర్తించారు. ఇది మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం. అలీనోద్యమానికి ఇది దారితీసింది. ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది. అలీనోద్యమం మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో యుగోస్లావియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. అలీనోద్యమం మొదటి సమావేశానికి 25 సభ్య దేశాలు హాజరయ్యాయి. అలీనోద్యమం మొదటి సమావేశానికి హాజరైన సభ్య దేశాలు 25. మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశానికి 29 దేశాలు హాజరు అయ్యాయి. సో ఇక్కడే అలీనోద్యమం దారితీసింది, మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్లో అడిగారు. 2012 నాటికి అలీనోద్యమ సభ్య దేశాల సంఖ్య 120 దేశాలకు పెరిగింది. దీంట్లో 17 మంది పరిశీలకులు ఉన్నారు. సో పాఠ్యపుస్తకంలోని చిత్రం. సో అలీనోద్యమ సమావేశం పిక్చర్ ఇచ్చారు. అందులో నెహ్రూ భారత ప్రధాని, ఈజిప్ట్కి చెందిన గమల్ అబ్దుల్ నాసిర్, ఇండోనేషియా సుకర్నో, యుగోస్లావియా నాయకుడు జోసెఫ్ బ్రిజ్ టిటో ఉన్నారు. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్లో 1960 సంవత్సరం జరిగిందని ఇచ్చారు అలీనోద్యమ సమావేశం అనేది. అయితే అలీనోద్యమం మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో యుగోస్లావియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. అయితే పిక్చర్లో కూడా అలీనోద్యమ సమావేశం నాటి చిత్రం అని 1960 పిక్చర్ అనేది ఇచ్చారు. అలీనోద్యమం మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో జరిగింది. బెల్గ్రేడ్, యుగోస్లావియా. హాజరైన సభ్య దేశాలు 25. 2012 నాటికి 120 దేశాలు సభ్యత్వం పొందాయి. పరిశీలక దేశాలు 17. అలీనోద్యమం మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో యుగోస్లావియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. దీనికి హాజరైన సభ్య దేశాలు 25. 2012 నాటికి దీని సభ్యత్వం 120 దేశాలకు పెరిగింది. మొత్తం పరిశీలక దేశాలు 17. 3 ముఖ్య ఉద్దేశాలతో మొదటి సమావేశం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అలీనోద్యమ సభ్య దేశాల మధ్య సహకారం. వీటిలో అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు సభ్యత్వం పొందాయి. పెరుగుతున్న ప్రచండ యుద్ధ తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం, వలస పాలన నుండి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలో చేరకుండా చూడడం. సో ఈ ఉద్దేశాలతో మొదటి సమావేశం జరిగింది. 2 అగ్రరాజ్యాలు పోటీ పడుతూ వివిధ దేశాలని తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ లాంటి దేశాలు స్వతంత్ర వైఖరి వ్యక్తపరచడానికి అలీనోద్యమం దోహదపడింది. అగ్రరాజ్యాల్ని ఒకదాన్ని మరొకదానికి వ్యతిరేకంగా ఉపయోగించుకొని కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలు తమకు కావలసిన సహాయాన్ని, స్థానాన్ని పొందగలిగాయి. అలీనోద్యమ దేశాల మధ్య విభేదాల్ని పరిష్కరించుకోవడానికి కూడా ఇది కొంతవరకు దోహదపడింది. 2 అగ్రరాజ్యాలు ఈ కొత్తగా ఏర్పడ్డ అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం అనేది రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేయడం పట్ల స్పందించకపోవడం అలీనోద్యమం యొక్క నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది. అలీనోద్యమంలోని మరొక బలహీనత, దాని సభ్య దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగకుండా నివారించలేకపోవడం. ఉదాహరణకి ఇరాన్, ఇరాక్లు 7 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధానికి దిగినప్పుడు అలీనోద్యమం ఏమీ చేయలేకపోయింది. ఈ పరిమితులు ఉన్నా కూడా 2 అగ్రరాజ్యాల మధ్య చీలిన ప్రపంచం అనేది 2 అగ్రరాజ్యాల మధ్య చీలింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించడానికి అలీనోద్యమం సహాయపడింది. సో ఈ లెసన్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్వి చూద్దాం. సో ఇది దీని తర్వాత లెసన్ అనుకుంటా. సో ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 1977 అత్యవసర పరిస్థితి ముగింపు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ల కింద జనతా పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు, 1980 ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు, 1982 టీడీపీ ఏర్పాటు, 84 ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, 1985 పంజాబ్పై హెచ్ఎస్ లాంగోవాల్తోనూ, అస్సాంపై ఏఏఎస్యూతోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు, 1986 మిజో నేషనల్ ఫ్రంట్తో ఒప్పందం, 1987 శ్రీలంకతో ఒప్పందం, 1989 విపి సింగ్ చంద్రశేఖర్లతో జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు, 1989 మండల కమిషన్ సిఫార్సుల అమలుకు నిర్ణయం, 1990 రామ జన్మభూమి రథయాత్ర, 1991 రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం, 1990లో ఆర్థిక సరళీకరణ విధానాలు,
1992 బాబ్రీ మసీద్ కూల్చివేత, 1996 దేవేగౌడ, ఐకే గుజ్రాల్లు ప్రధానులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 1998 అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. నీలం సంజీవరెడ్డి, సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్స్లో ఉన్న సమాచారం. నీలం సంజీవరెడ్డి భారత 6వ రాష్ట్రపతి, మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెసేతర ప్రధాని, ఎన్టీ రామారావు 1982లో టీడీపీని స్థాపించారు. 1984 ఢిల్లీలో చోటు చేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లు, భారత 6వ ప్రధాని రాజీవ్ గాంధీ 84 నుంచి 89, బీపీ సింగ్ 7వ ప్రధాని 89-90, పివి నరసింహారావు 9వ ప్రధాని 91 నుంచి 96, ఏబీ వాజ్పేయి 10వ ప్రధాని 1996 నుంచి 96, 98 నుంచి 2004, హెచ్డి దేవగౌడ 11వ ప్రధాని 1996 నుంచి 97 వరకు. 1970లలో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బిఎల్డి భారతీయ లోక్ దళ్, భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్న సోషలిస్టులతో ఏర్పడ్డ పార్టీ భారతీయ లోక్ దళ్ ప్రధానంగా యూపీలో ఉంది. కాంగ్రెస్ ఓ ఇందిరాగాంధీ విధానాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సాంప్రదాయ వర్గం కాంగ్రెస్ ఓ. సిపిఐఎం మార్క్సిస్ట్, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, జాతీయ స్థాయి ఉన్న పార్టీ, పెను భూ సంస్కరణలకి, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకి కృషి చేస్తున్న పార్టీ డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం, ప్రధానంగా తమిళనాడులో ఉన్న పార్టీ, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, స్వయం ప్రతిపత్తి కోరే పార్టీ జనసంఘ్, హిందూ జాతీయతావాద పార్టీ, ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమై ఉంది. ఎస్ఏడి శిరోమణి అకాలీ దళ్, పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ, గురుద్వారాల ఆధారంగా సంఘటితమై ఉంది కాబట్టి దీనికి కొంత మతపర స్వభావం ఉంది. ఇది కూడా రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తిని కోరిన పార్టీ శిరోమణి అకాలీ దళ్. సో డిఎంకే, ఎస్ఏడి ఈ రెండు కూడా రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తిని కోరిన పార్టీలు. విలీనం ద్వారా జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు కాంగ్రెస్ ఓ, స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్ మరియు సోషలిస్ట్ పార్టీలు. కాంగ్రెస్లోని సాంప్రదాయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ విధానాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సాంప్రదాయ వర్గం కాంగ్రెస్ ఓ. రెండవ ప్రపంచ యుద్ధం ఈ సూత్రాలపై జరిగింది: శాంతి, ప్రజాస్వామ్యం మరియు దేశాల స్వేచ్ఛ. సో నాజీ భావాలైన నియంతృత్వం, సామ్రాజ్యవాదాలకు విరుద్ధంగా శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వాతంత్ర్యం అన్న సూత్రాల కోసం జరిగినదే రెండవ ప్రపంచ యుద్ధం. శాంతి, ప్రజాస్వామ్యం, దేశాల స్వాతంత్రం. సో ఈ విధంగా నేను టేబుల్స్లో ఇవ్వడం వల్ల మీకు చాలా ఫాస్ట్గా రివిజన్ అనేది ఫినిష్ అవుతుంది. సో నియంతృత్వం సామ్రాజ్యవాదాలకు విరుద్ధంగా జరిగింది. సో ఎవరికైనా ఈ పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన శశి అకాడమీ నుండి పర్చేస్ చేయొచ్చు, లేదా నాకు 9494525644 నెంబర్కి ఫోన్పే చేయడం ద్వారా కూడా 150 రూపీస్ మీరు పొందవచ్చు. స్క్రీన్ షాట్ పెడితే 9494525644. 6 to 10th వరకు ఉన్న 1600+ పేజీల పీడిఎఫ్ మెటీరియల్ అనేది పంపిస్తాను. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ లోక్ అదాలత్ ద్వారా వివాదాల పరిష్కారానికి వివిధ నిబంధనల్ని కలిగి ఉంది. 39A ఆర్టికల్ లోక్ అదాలత్ 9th క్లాస్ మహిళా రక్షణ చట్టాలు. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం. 1976లో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39A జత చేసిన బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు. 39Aకి జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించారు 1976లో. దీనికోసం రూపొందించినదే న్యాయ సేవల అధికార చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాల్ని రూపొందించారు. దీనికి అర్హులు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ పారిశ్రామిక కార్మికులు, గృహహింస, కుల వైషమ్యాల బాధితులు, 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం ఉన్నవారు, ఉచిత న్యాయ సాయం కోరేవారు, తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు, రాష్ట్ర హైకోర్టులందు గల జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలకు కానీ తమ కేసుల వివరాలను తెలుపుతూ మెంబర్ సెక్రటరీలకి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇతర ముఖ్య అంశాలు: సిడిపిఓ అంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. ఎంబీఎఫ్ మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ నుంచి తీసుకున్న పాయింట్స్ ఇవి. సో చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కూడా. కింది వాటిలో బాలల హక్కుల్ని గుర్తించండి. బాలలు మాతృభాషలో మాట్లాడే హక్కు, వారి సాంప్రదాయాన్ని, మతాన్ని పాటించే హక్కు, కరెక్ట్. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు, కరెక్ట్. పాఠశాలలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఇది కాదు, బాలల హక్కు కాదు ఇది. సో బాలలు బాధించబడ్డా, నిర్లక్ష్యం చేయబడ్డా సాయం పొందే హక్కు, పాఠశాలలో జరిగే హింసాత్మకమైన లేదా హానికరమైన సంఘటనల్లో పాల్గొనే హక్కు. సో ఇది కూడా కాదు. సో ఇందులో సరైనవి ఏబిఈ మాత్రమే, ఏబిడి మాత్రమే. బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడిక. ఐక్యరాజ్య సమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడికపై
191 దేశాలు సంతకాలు చేశాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఇవి ప్రజలందరికీ ఏ విధమైన వివక్షత లేకుండా వర్తించబడతాయి. బాలలు అంటే ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వ్యక్తులందరూ బాలలే. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ పరంగా బాలల హక్కులకు భద్రత కలిగించడం. ఇవన్నీ బాలల హక్కులు 1989లో రూపొందించినవి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. జీవించే హక్కు, సాధ్యమైనంత వరకు బాలలు తల్లిదండ్రులతో కలిసి జీవించడం, విషయ పరిజ్ఞానం పెంచుకోవడం, సమాచార సాధనాలైన రేడియో, వార్తాపత్రికలు, పుస్తకాలు, టీవీ ద్వారా ప్రపంచంలోని విషయాలపై అవగాహన పెంచుకునే హక్కు, బాధాకరమైన, దౌర్జన్యకరమైన, హానికర సంఘటనలు జరగకుండా రక్షణ పొందే హక్కు, బాలలకు ఏదైనా శారీరక దౌర్బల్యం ఉంటే వారు సంపూర్ణ జీవితం గడపడానికి, అభివృద్ధిలోకి రావడానికి ప్రత్యేకమైన సంరక్షణ పొందే హక్కు, సంపూర్ణ ఆరోగ్యం, వైద్య సౌకర్యం పొందే హక్కు, బాలలు మాతృభాషలో మాట్లాడే హక్కు, వారి సంప్రదాయాన్ని, మతాన్ని పాటించే హక్కు, ఆటలాడుకునే హక్కు, బాలల విద్యకు, ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం, హానికర మందుల్ని వాడడం, తయారు చేయడం, కొనడం చేయకుండా రక్షణ పొందే హక్కు, బాలలు బాధింపబడ్డా, నిర్లక్ష్యం చేయబడ్డా లేక సరిగ్గా చూడబడకపోయినా సాయం పొందే హక్కు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాలుడు అంటే 21 సంవత్సరాలు నిండని వారు, బాలిక అంటే 18 సంవత్సరాలు నిండని వారు. వివాహ సమయంలో ఈ వయస్సు కంటే తక్కువ ఉంటే బాల్య వివాహం అంటారు. పురుషుడు 21 సంవత్సరాలు పైబడినవాడు బాల్య వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధించవచ్చు. ఇలాంటి వివాహం చేసుకున్న, ప్రోత్సహించిన బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం నేరస్తులు అవుతారు, శిక్షించబడతారు. బాల్య వివాహం రద్దయ్యాక ఆ బాలికకు తిరిగి వివాహం అయ్యే వరకు మనోవర్తి చెల్లించాల్సింది పురుషుడు. ఒకవేళ ఆ వివాహంలోని వ్యక్తి బాలుడు మైనర్ అయితే అతని తల్లిదండ్రులు చెల్లించాలి. బాల్య వివాహం నుండి బయటపడ్డ పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. వివాహ సమయంలో ఇచ్చిన కానుకల్ని వివాహ రద్దు తర్వాత తిరిగి ఇవ్వాలి. బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 పిల్లల్ని లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల చిత్రాల వంటి వాటి నుండి రక్షిస్తుంది. సో ఇదే పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పరిచి వేగవంతంగా శిక్షలు అమలుపరిచేలా చూస్తుంది. బాలల సంపూర్ణ శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక వికాసం కోసం పోక్సో యాక్ట్ అమలు చేయబడుతుంది. ఈ చట్టం నిరోధించేవి బాలల్ని ఎలాంటి అసాంఘిక లైంగిక కృత్యాల్లో పాల్గొనకుండా నిరోధిస్తుంది. బాలలతో వేశ్యావృత్తి లేదా ఇతర లైంగిక దోపిడీలు, అశ్లీల చిత్రాల ప్రదర్శన సామగ్రిలో వాడుకోవడాన్ని నిషేధిస్తుంది. బాల్య వివాహాల్ని ఆపడానికి టోల్ ఫ్రీ నెంబర్ భూమిక హెల్ప్ లైన్ 1800-425-2908 హెల్ప్ లైన్ నెంబర్. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో RDO, మండల స్థాయిలో తహసీల్దార్ లేదా ICDS అధికారి, గ్రామ పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఉంటారు. నమ్మదగిన సమాచారం ఉంటే కోర్టు తనంతట తానే సుమోటోగా స్వీకరించి బాల్య వివాహాన్ని జరిపించిన వారికి శిక్ష విధిస్తుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన స్టేట్మెంట్. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3లో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కరెక్ట్. ప్రాథమిక హక్కులు దేశం యొక్క ఆదర్శాలు, ప్రభుత్వ ఉద్దేశాలు, గమ్యాల్ని వివరిస్తాయి. సో ఇది రాంగ్. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ ఉద్దేశాలు, గమ్యాలు, ఆదర్శాలను వివరిస్తాయి. ప్రభుత్వంలో ఎవరున్నా ప్రాథమిక హక్కులు అమలు చేయబడతాయి. కరెక్ట్. ప్రాథమిక హక్కులు భవిష్యత్ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు భవిష్యత్ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు. సో AC మాత్రమే సరైనవి. భారత్లో సాధారణ బిల్లుని ఆమోదించడంలో పార్లమెంట్ ఉభయ సభల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. చాలాసార్లు అడిగిన బిట్ ఇది. ముసాయిదా రాజ్యాంగాన్ని 1935 చట్టానికి నకలు మాత్రమే ఆరోపించినది మౌలానా హసన్ మొహతి 10th క్లాస్. కింది వాటిలో రాజ్యసభకు సంబంధించి సరైన స్టేట్మెంట్. ప్రతి 2 సంవత్సరాలకి రాజ్యసభల్లో 3/1 మంది పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త సభ్యుల్ని ఎన్నుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకి 3/1 మంది పదవీ విరమణ. కరెక్ట్. సో ఇది సరైంది. సో రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం 6 సంవత్సరాలు. భారత ఎన్నికల రాజ్యసభ అనేది శాశ్వత సభ. భారత ఎన్నికల సంఘం భారత రాష్ట్రపతికి మరియు రాష్ట్రాల గవర్నర్లకి దీనికి సంబంధించి సలహాలను ఇస్తుంది. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల ప్రతినిధులపై అనర్హత వేటుకు సంబంధించి సలహాలను ఇచ్చేది ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం. డిసెంబర్ 1969లో కాశీ, జైంతియా మరియు గారో గిరిజన ప్రాంతాలతో ఏర్పడ్డది మేఘాలయ. చాలాసార్లు అడిగిన బిట్ ఇది, ప్రీవియస్ బిట్. ఈ 2 దేశాల మధ్య ఏర్పడ్డ విభేదాల్ని తరచూ పశ్చిమ ఆసియా సంక్షోభంగా వర్ణిస్తారు. అరబ్బులు మరియు యూదు దేశాల మధ్య ఏర్పడ్డ విభేదాల్ని పశ్చిమ ఆసియా సంక్షోభంగా వర్ణిస్తారు. ది హెబియస్ కార్పస్ అంటే అక్రమ అరెస్టుల నుండి ప్రజల్ని కాపాడే రిట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్తో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తాడు. రెండిట్లో ఏదైనా కరెక్టే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 పీడనాన్ని నిరోధించే హక్కు. హైదరాబాద్లో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించి దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నిజాంని ఒప్పించిన సంఘ సంస్కర్త
భాగ్యరెడ్డి వర్మ 8th క్లాస్. సుంకరి సత్యనారాయణ రాసిన బుర్రకథ తెలంగాణ భూస్వామ్య ప్రభువైన విష్ణురి దేశ్ముఖ్ యొక్క దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఒక పేద రైతు సాహసం గురించి వివరిస్తుంది సుంకరి సత్యనారాయణ రచించిన తెలంగాణ అనే బుర్రకథ. 8th క్లాస్. గిసెప్పే మాజిని ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇటలీని ఇటాలియన్ రిపబ్లిక్గా ఏకం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి. 9th క్లాస్. సో నెక్స్ట్ వీడియోలో ఇది ఫుల్గా ఇచ్చాను ఇటలీ గురించి. సైనికవాదం అనేది భద్రతకు సైనిక శక్తి ఉత్తమ మార్గం అని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన మార్గం అని నమ్మడం. సో ఇది 10th క్లాస్. ఫ్రాన్స్ జాతీయ సభ 1791లో తయారు చేసిన ముసాయిదా రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం, అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వాతంత్రం, చట్టం ముందు అందరూ సమానులు వంటి హక్కులు సహజ విడదీయరాని హక్కులుగా చేశారు. సహజ విడదీయరాని హక్కులు అంటే ఈ హక్కులు ప్రతి మనిషికి పుట్టుకతో సంక్రమిస్తాయి కాబట్టి వీటిని ఎవ్వరూ తీసుకోలేరు. 19వ శతాబ్దం వరకు జర్మనీ అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అవన్నీ ఒకప్పుడు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగం. ఈ చట్టం డయార్కీని ప్రావిన్సుల్లో రద్దు చేసింది మరియు ప్రాంతీయ ప్రభుత్వానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. అది భారత ప్రభుత్వం. 1935 చట్టం భారత ప్రభుత్వ చట్టం. బ్రిటిష్ ప్రభుత్వం దీనికోసం సైమన్ కమిషన్ని నియమించింది 1919లో చేసిన సంస్కరణ చట్ట అమలును పరిశీలించడానికి. 1942లో క్రిప్స్ మిషన్ క్రింది ప్రతిపాదనల్లో ఒకదాన్ని జాతీయ కాంగ్రెస్ ముందుకు తీసుకురాలేదు. భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు ఈ ప్రతిపాదనని తీసుకురాలేదు. భారత్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ముస్లిం ఆధిపత్య ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఇది రాంగ్. సో తీసుకురాలేదు. సో ఆన్సర్ 4. సో తీసుకొచ్చిన ప్రతిపాదనలు: యుద్ధం ముగిశాక భారత్కి పూర్తి స్వపరిపాలన హోదా ఇవ్వబడుతుంది. ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాష్ట్రాలకు చేరడానికి లేదా బయట ఉండడానికి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. జిలియన్ వాలాబాగ్ దుర్ఘటనపై విచారణ చేపట్టడానికి హంటర్ కమిషన్ని నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. 1611లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నంలో కర్మాగారాన్ని స్థాపించడానికి ఈ గోల్కొండ పాలకుడి నుండి ఆమోదం పొందడంలో విజయం సాధించింది మొహమ్మద్ కులీ కుతుబ్ షా నుండి. వాస్కోడి గామాను స్వాగతించి వ్యాపారానికి అనుమతినిచ్చిన కాలికట్ పాలకుడు జామోరిన్. కింది వాటిలో రైత్వారీ పద్ధతికి సంబంధించి సరికానిది. రైత్వారీ పద్ధతి దక్షిణ తూర్పు భారతదేశం అంతటా ప్రవేశపెట్టబడింది అనేది సరికాదు. సో సరైనవి: థామస్ మన్రో భూమి యొక్క వాస్తవ సాగుదారులు లేదా యజమానుల నుండి ఆదాయాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నారు. థామస్ మన్రో భూ సర్వే, శిశు స్థిరీకరణపై పని చేపట్టారు. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వడం. అశ్వఘోషుడు వీరి పాలన కాలంలో బుద్ధుడి జీవితం ఆధారంగా సంస్కృతంలో తొలి కావ్య లేదా కవితా కథల్లో ఒకటైన బుద్ధ చరితాన్ని రచించాడు. అశ్వఘోషుడు కుషాణుల కాలంలో ఉన్నాడు. కొమరం భీం జల్ జంగల్ జమీన్ అనే నినాదం గిరిజనుల స్వేచ్ఛ మరియు హక్కుల కోసం పోరాడడం, పన్నుల్ని వ్యతిరేకించడం కోసం గిరిజన నేతరుల యాజమాన్యంలో ఉన్న మరియు సాగు చేసుకుంటున్న భూమిని విడిపించడం కోసం ఇచ్చిన నినాదం ఇది. బెల్జియం కోసం సౌత్ ఆఫ్రికా మరియు మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాల్ని తయారు చేసిన ముఖ్యమైన యూరోపియన్ అన్వేషకులు డేవిడ్ లివింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ. 23-24 తీర్థంకరులు: పార్శ్వనాథుడు 23వ, మహావీరుడు వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. 1866లో ఈ ఆవిష్కరణ జర్మనీలో విద్యుత్ పరిశ్రమకు పునాది పడి ఆ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడింది. ఎలక్ట్రిక్ డైనమో ఆవిష్కరణ. సో జర్మనీ ఫ్రాన్స్లో పారిశ్రామికీకరణ 1850-70లలో జర్మనీ ఫ్రాన్స్లలో 1850-70ల నాటికి పారిశ్రామిక ఉత్పత్తి ప్రాధాన్యత సంతరించుకుంది. జర్మనీ ఫ్రాన్స్లకి వలస దేశాల నుండి వచ్చే వనరులు లేవు. 1830 రైల్వేలు మొదలు కావడంతో జర్మనీ ఫ్రాన్స్లో పారిశ్రామికీకరణ ఊపందుకుంది. 1850 వివిధ జర్మనీ రాష్ట్రాల్లో ఇంగ్లాండ్తో పోలిస్తే సగం, ఫ్రాన్స్తో పోలిస్తే రెట్టింపు రైలు మార్గాలు 1850లలో ఏర్పడ్డాయి వివిధ జర్మనీ రాష్ట్రాల్లో. ప్రష్యాలో ఉక్కు పరిశ్రమ సైలీషియా, రైన్లాండ్, రూర్లలోని బొగ్గు గనుల్లో, బొహిమియాలోని ఇనుప నిల్వలతో వృద్ధి చెందింది. ప్రష్యాలో ఉక్కు పరిశ్రమ సైలీషియా, రైన్లాండ్, రూర్లోని బొగ్గు గనులతో, బొహిమియాలోని ఇనుప నిల్వలతో వృద్ధి చెందింది. అల్ఫ్రెడ్ క్రూప్ 1810లో ఎస్సెన్ జర్మనీలో అల్ఫ్రెడ్ క్రూప్ ఒక చిన్న ఇనుప బట్టి ప్రారంభించాడు. అల్ఫ్రెడ్ క్రూప్ 1870 నాటికి ఎస్సెన్లోని క్రూప్ కర్మాగారం వేలాది కార్మికులతో చాలా పెద్దదిగా మారింది. దీంతో క్రూప్ కుటుంబం అత్యంత సంపన్న కుటుంబంగా మారింది. క్రూప్ కుటుంబం రైలు పెట్టెలు, ఆయుధ తయారీ చేయసాగింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రూప్ కుటుంబం స్థాపించింది. మొదటి కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. 1887 క్రూప్ కుటుంబం 1887 నాటికి 46 దేశాలకు ఆయుధాలు సరఫరా చేయసాగింది. జర్మనీ ఫిరంగి దళానికి ఆయుధాల సరఫరా. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళానికి క్రూప్ కర్మాగారాలు ఫిరంగులు తయారు చేశాయి. 1933లో జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో క్రూప్ కుటుంబం హిట్లర్కి మద్దతిచ్చింది. ఆల్ఫ్రెడ్ క్రూప్ నాజీ జర్మనీ పొరుగు దేశాల్ని ఆక్రమించడంతో కొత్త కర్మాగారాలు స్థాపించడానికి కొత్త భూముల్ని ఆల్ఫ్రెడ్ క్రూప్
చేజిక్కించుకున్నాడు. ఈ ఫ్యాక్టరీలో అనేకం నాజీ నిర్బంధ శిబిరాల్లోని వాళ్లను తమ కర్మాగారాల్లో పనిచేయడానికి బానిస కార్మికులుగా ఉపయోగించుకునేవి. విద్యుత్ డైనమో 1866లో వెర్నర్ సీమెన్స్ కనుగొన్నాడు. దీనివల్ల జర్మనీలో విద్యుత్ పరిశ్రమలకు పునాది పడి ఈ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడింది. సమైక్య జర్మనీ 1870లలో ఫ్రాన్స్ ఓడిపోయి 1871లో సమైక్య జర్మనీ ఏర్పడడం వల్ల పారిశ్రామికీకరణ మరింత వేగం పుంజుకుంది. లోరైన్ ఇనుప గనులు ఫ్రాన్స్ నుండి స్వాధీనం చేసుకున్న లోరైన్ ఇనుప గనులు ఇప్పుడు జర్మనీ పరిశ్రమలకు లభించాయి. బ్రిటిష్ పార్లమెంట్ కమిటీ 1816లో బ్రిటిష్ పార్లమెంట్ కమిటీలో బాల కార్మికుల దారుణ పరిస్థితికి సంబంధించి రుజువులు సేకరించింది. జర్మన్ పారిశ్రామికీకరణ జర్మన్ ప్రభుత్వం పారిశ్రామికీకరణలో ఎంతగానో సహకరించింది. జర్మన్ సైన్యానికి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండ్లు అవసరం అయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో చాలామంది ఆయుధ కర్మాగారాలపై దృష్టి పెట్టారు. జర్మన్ ప్రభుత్వం కార్మిక వర్గ ఉద్యమాల్ని నియంత్రించి కార్మికులకు బీమా, ఇతర సామాజిక ప్రయోజనాలు కల్పించడం వల్ల కర్మాగార యజమానులు కార్మికుల్ని నియంత్రించగలిగి తక్కువ వేతనం చెల్లించగలిగేవారు. జర్మన్ పరిశ్రమలు బ్రిటన్, అమెరికాలు సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల కూడా జర్మన్ పరిశ్రమలు ప్రయోజనం పొందాయి. ఇతర దేశాలు దీర్ఘకాలంలో అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని జర్మన్ పరిశ్రమలు దిగుమతి చేసుకున్నాయి. దీనికోసం కావలసిన పెట్టుబడుల్ని పెద్ద పెద్ద బ్యాంకులు సమకూర్చాయి. ఈ విధంగా జర్మన్ పరిశ్రమలు పెద్ద పెద్ద యూనిట్లుగా నెలకొల్పబడి విస్తృతి పరిమాణాల్లో బ్రిటిష్ పరిశ్రమల్ని సైతం మించిపోయాయి. ఇనుము ఉక్కు అనతి కాలంలోనే జర్మనీ కొత్త తరం పరిశ్రమలైన ఇనుము ఉక్కు, రసాయనిక విద్యుత్ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి ఈ రంగాల్లో బ్రిటన్ని మించిపోయింది. 20వ శతాబ్దం ఆరంభ సమయానికి జర్మనీ బలమైన పారిశ్రామిక రంగాన్ని నెలకొల్పి యూరప్లో పారిశ్రామిక శక్తిగా బ్రిటన్ని సవాల్ చేసింది. బొగ్గు ఉత్పత్తిలో బ్రిటన్ ఆధిపత్యం వహించింది. ఉక్కు ఉత్పత్తిలో జర్మనీ ముందుంది. జర్మనీ సైనిక నావిక దళాలు, జర్మనీ పారిశ్రామిక ఉత్పత్తిలో అధిక భాగం వీటికై వినియోగింపబడడం బ్రిటన్, ఫ్రాన్స్లకు ఆందోళన కలిగించింది. ఫ్రాన్స్ పారిశ్రామికీకరణ చాలా నిదానంగా కొనసాగింది. 19వ శతాబ్దం చివరి నాటికి అధిక శాతం ప్రజలు చిన్న చిన్న కమతాల్ని సాగు చేసే గ్రామీణ దేశంగానే ఫ్రాన్స్ ఉంది. 1850 తర్వాత ఫ్రాన్స్లో గ్రామీణ ఇళ్లలో ఉత్పత్తి తగ్గుముఖం పట్టి ప్రజలు ఆర్థిక కష్టాలకు లోనయ్యారు. చాలా వరకు పనిని పట్టణాల్లోని యంత్రాలు చేయసాగాయి. సున్నితమైన చేతి పని మాత్రమే గ్రామీణ కార్మికులకు దొరుకుతుండేది. 1860 తర్వాత ఫ్రాన్స్లో రైలు, రోడ్డు మార్గాలు విస్తరించడంతో పారిశ్రామిక సరుకులకు మార్కెట్ పెరగడంతో ఫ్రాన్స్లో పరిశ్రమలు విస్తరించాయి. ఫ్రాన్స్లో బ్యాంకులు పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇవ్వగల పెద్ద బ్యాంకులు ఫ్రాన్స్లో అభివృద్ధి చెందలేదు. దీంతో ఫ్రెంచ్ ఉత్పత్తిదారుల్లో చాలామంది కుటుంబ వనరులపై ఆధారపడాల్సి రావడం వల్ల వాళ్ళు చిన్న కంపెనీలుగానే మిగిలిపోయారు. ఈ కారణంగానే కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని, ఆలోచనల్ని వేగంగా ఆచరణలో పెట్టలేకపోయారు. ఫ్రాన్స్లో భారీ పరిశ్రమల పరిస్థితి బొగ్గు గనులు విస్తారంగా లేని కారణంగా దిగుమతులపై ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల భారీ పరిశ్రమలు, ఇనుము బొగ్గుపై ఆధారపడే భారీ పరిశ్రమలు ఫ్రాన్స్లో వేగంగా వృద్ధి చెందలేకపోయాయి. ఈ కారణం వల్ల ఫ్రెంచ్ పరిశ్రమలు వినియోగదారీ వస్తువులైన బట్టలు వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాయి. ఇవి చిన్న స్థాయి వ్యాపారాలుగానే ఉండిపోయాయి. ఫ్రాన్స్కి విరుద్ధంగా జర్మనీ, బ్రిటిష్ పారిశ్రామిక రంగంలో భారీ పరిశ్రమల ప్రాబల్యం ఫ్రాన్స్కి విరుద్ధంగా జర్మనీ, బ్రిటిష్ పారిశ్రామిక రంగంలో భారీ పరిశ్రమల ప్రాబల్యం అధికంగా ఉండేవి. సంస్కరణ ఉద్యమం దీన్ని సూచిస్తుంది. క్యాథలిక్ చర్చ్ యొక్క మత సంస్కరణ ఉద్యమాన్ని సూచిస్తుంది. సో నెక్స్ట్ వీడియో 30 జూలై షిఫ్ట్ 1. సో ఇది కూడా నేను ఆల్రెడీ చేశాను. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇస్తాను. ఈ పీడిఎఫ్ అనేది టెస్ట్ సిరీస్ ఫోల్డర్స్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.